ఫ్రెండ్స్ అండి. ఏదో మీరు విన్నారా, మేము చెప్పామా, నిన్న సుందర్బా సార్ చెప్పినట్టు ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి తేడా ఏంటంటేనండి, ఆన్‌లైన్‌లో అయితే మాకు తెలీదండి. మీరు వింటున్నారో తెలీదు, వింటలేదో తెలీదు. వీడియోస్ ఆన్ చేసి ఉండవు. సో, ఆ క్లారిటీ ఉండదు. అదే ఆఫ్‌లైన్ అనుకోండి, ఎదురుగా ఉంటాం అందరం. ముఖకవళికలు తెలుస్తుంటాయి. మీ ఫీలింగ్స్ తెలుస్తుంటాయి. మీ అండర్‌స్టాండింగ్స్ తెలుస్తుంటాయి. క్లియర్‌గా ఉంటుందండి. సో, అందువల్ల మాకేంటంటే క్లారిటీ, మీరు వింటున్నారు, చక్కగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారండి అంటే మీ ఫీడ్‌బ్యాక్. ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు ఇట్లా ఓపెన్ చేసి మేమిట్లా గ్రహించగలుగుతున్నాము, ఇట్లా అర్థమవుతుందని చెప్తే మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఇంకోటేంటంటే మేము కూడా ట్రై చేస్తామండి కొత్తగా ఎట్లా మీ దగ్గరికి తీసుకురావాలని. సో, దయచేసి వినడం వరకే కాకుండా మీరు పర్సనల్‌గా అమలు చేసుకుంటూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. నిన్నటి సెషన్ మీద ఎలా జరిగింది? మీరు ఏం పాయింట్స్ చెప్పగలిగితే, తెలుసుకోగలిగితే దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మాలో కూడా ఇంకా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. 2 రోజులు అద్భుతంగా సెషన్స్ నిర్వహించాము. ముచ్చటగా మూడో రోజులోకి అడుగు పెడుతున్నాం కాబట్టి, సో, ఈరోజు ఇంకా అద్భుతమైన పాయింట్స్ వస్తాయండి. ఇంక మనం ఇప్పుడే జస్ట్ అదేదో చెప్తాం కదా సార్, ట్రైలర్ అయింది, రియల్ స్టోరీ రావాలని చెప్పేసి ఇప్పుడు స్టోరీలోకి అడుగు పెడుతున్నాం నెమ్మదిగా. సో, శ్రద్ధగా విని మళ్ళీ మంచి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ డెఫినెట్‌గా ఈ సెషన్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, వెల్కమ్ టు ఆల్ వన్స్ అగైన్ టు ద థర్డ్ డే ఆఫ్ జీవన విద్యా ప్రోగ్రామ్. సార్ సుందర్‌మా సార్, సాదరంగా మిమ్మల్ని ఈ రోజు సెషన్ కూడా నిర్వర్తించమని ఆహ్వానిస్తున్నాను సార్ మిమ్మల్ని. ధన్యవాదాలండి వాసు గారు. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండి. పార్టిసిపెంట్స్ చాలా బాగా చెప్పారు అండ్ వాసు గారు చాలా చక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనము ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం అనేది మళ్ళీ ఒక్కసారి నెంబర్ వేసుకుందాము. సో ఈ వర్క్షాప్ని సిహెచ్డిహెచ్సి, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేటువంటి ఈ సంస్థ ద్వారా మనందరం కూడా తెలుసుకుంటున్నామండి. అయితే ఇందులో మనము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ మనము వేరియస్ లెవెల్స్లో, అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా, ఇండివిజువల్ లెవెల్లో, అలాగే మన కుటుంబంలో ఒక సభ్యునిగా, అలాగే ఈ సమాజంలో కూడా ఒక సభ్యునిగా, ఈ సృష్టిలో ఒక యూనిట్గా, అన్ని లెవెల్స్లో కూడా మన గురించి మనం అర్థం చేసుకొని, అన్ని లెవెల్స్లో కూడా మన గురించి మనము ఎలా ఉంటే ఎల్లప్పుడూ ఆల్ 4 లెవెల్స్లో పూర్తి ఆనందంతో, సంతోషంతో, సమృద్ధితో బతకగలుగుతాము అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏది చెప్పినా కూడా ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, ఒక ప్రస్తావన మాత్రమే. ఇది కరెక్టా రైటా అని ముందే ఇది శిలాశాసనం అనుకోవద్దు, రాంగ్ అని కూడా అనుకోవద్దు. ఇది మీరు వెరిఫై చేయాలన్నమాట. మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరు ఇది కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేయాలి. అండ్ ఈ వెరిఫై చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా మనం ఇచ్చాము. ఏంటంటే ఒకటి, మీరు ఈ పర్టికులర్ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే మీరు నిరంతర సుఖాన్ని కలిగి ఉంటారా? అండ్ చుట్టుపక్కల వాళ్ళతో పరస్పర సుఖాన్ని కలిగి ఉంటారా? ఈ రెండిటి ద్వారా మీరు ఈజీగా వెరిఫై చేయొచ్చు అనమాట. ఇది ఒక సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాసెస్ అనమాట. సెల్ఫ్ అవేర్‌నెస్ అంటాం కదా! స్వీయ ఎరుక, స్వీయ పరిశీలన, మనల్ని మనం పరిశీలించడం. ఈ మైండ్‌లో చూడండి ఒక పెద్ద ఐ ఉంది. మన కంటికన్నా కూడా మైండ్‌లో ఉన్నటువంటి ఐ చాలా పెద్దది. సో ఇది అన్నిటిని పరిశీలిస్తుంది. పరిశీలించి ఎక్కడ సమస్య ఉన్నదనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించడమే స్వీయ శోధన, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. లోపలికి వెళ్ళి ఏదైతే పరిశీలించారో దాని వెనక రూట్ ఏంటి? ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్ వస్తుంది? ఎక్కడి నుంచి ఈ అండర్‌స్టాండింగ్ వస్తుందనేది అర్థం చేసుకునే ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా! ఇది స్వీయ శోధన. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్‌గా ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతాం. మనల్ని మనం మూల్యాంకనం చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ 3 ప్రాసెస్‌లు జరగాలి అనేది ఈ వర్క్‌షాప్ తాలూకు ఉద్దేశం. ఎవరో చెప్తే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనుకోవడం కాకుండా, మనం ఏదైనా ఒక ప్రస్తావన వింటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. దాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, రైట్ ఆర్ రాంగా అని. దాని ఆధారంగా మనల్ని మనం మూల్యాంకనం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అది ఈ వర్క్‌షాప్‌లో జరగాలన్నమాట. సో ఇది ఎలా అనేది ఇంతకుముందు చెప్పాను కదా! ఇది వెరిఫికేషన్ ఎలా జరగాలి అంటే, ఒకటి బేస్డ్ ఆన్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఏది ప్రస్తావించినా కూడా ఇది నా న్యాచురల్ యాక్సెప్టెన్స్‌కి ఆధారంగా ఇది ఓకేనా? నా సహజ స్వీకృతి ఆధారంగా ఇది ఓకేనా? ఓకే అంటే అప్పుడేమవుతుందంటే నేను హ్యాపీగా ఉంటాను. ఈ పర్టిక్యులర్ ప్రపోజల్‌ని నేను లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. అలా నేను హ్యాపీగా ఉంటూనే ఇది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీనెస్ కలిగిస్తోందా? ఇది ఎక్స్‌పెరిమెంటల్ వాలిడేషన్ అన్నమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు.
మ్యూచువల్ హ్యాపీనెస్ ఇస్తుంది, నాలో కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. అప్పుడు ఈ ప్రస్తావన కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఉభయ సుఖాన్ని ఇస్తుంది, నేను కూడా ఇది ఒక రైట్ అండర్‌స్టాండింగ్‌ని ఇచ్చేటువంటి ప్రస్తావనగా మారుతుందన్నమాట. మనలో ఒక రకమైనటువంటి అవగాహన, సరైన అవగాహన కలుగుతుందన్నమాట. అండ్ మనం ఫస్ట్ ప్రపోజల్ ఏం చెప్పామంటే, ప్రతి మనిషి ఎప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది అందరం కోరుకుంటాము. అయితే ఇప్పుడు మనం కేవలం ఫిజికల్ ఫెసిలిటీస్ మాత్రమే కావాలనుకుని, ఆ ఫిజికల్ ఫెసిలిటీస్‌ని మాత్రమే సంపాదిస్తూ, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే దాన్ని జీవచేతన అన్నాం. ఒకవేళ ఈ ఫిజికల్ ఫెసిలిటీస్‌ని సంపాదించడం కోసము వెనకాతల ప్రాపర్ రైట్ అండర్‌స్టాండింగ్ ఉండి, ఎందుకు సంపాదించాలి, ఎంత సంపాదించాలనేది సరైన అవగాహనతో చేస్తూ, దానికన్నా ముఖ్యంగా సరైన రిలేషన్‌షిప్స్ తోటి, మంచి బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్‌తో గనక మనం ఉండగలిగితే, మంచి సంబంధాలను మనం నిర్మించుకోగలిగితే, ఆ సంబంధాలు సరిగ్గా ఫుల్‌ఫిల్ చేయగలిగితే, ఆ ఫుల్‌ఫిల్ చేస్తూ ఆ ఫిజికల్ ఫెసిలిటీస్‌ని అవేర్‌నెస్‌తో మనము కావాల్సినవన్నీ సంపాదించుకోగలిగితే, ఒక అద్భుతమైన జీవనం చేస్తాము. అది మానవ చేతన అన్నమాట. ఈ జీవ చేతన నుండి మానవ చేతన వరకు మనం ఏదైతే చేస్తున్నామో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో, ఈ ఈ గ్యాప్‌ని తగ్గించి మనం అలా వెళ్తూ మనం ఆ జీవ చేతన నుంచి మానవ చేతనకి వెళ్ళడమే ఈ మొత్తం యూ నో టోటల్ వర్క్‌షాప్ తాలూకా ఉద్దేశ్యం అన్నమాట. అర్థమైందా అండి? సో, ఎప్పుడైతే మనలో సరైన అవగాహన ఉంటుందో, అప్పుడు మనము ఈ రిలేషన్‌షిప్‌లో ఉభయ సుఖం కోసం ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే మనలో సరైన అవగాహన ఉంటుందో, అప్పుడు ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ తోటి ఉభయ సమృద్ధిని సాధిస్తాం. కేవలం నేనే అన్నిటిని కొల్లగొట్టి అనుభవించకుండా, అందరితోటి సమానంగా పంచుకోగలిగేటువంటి సమృద్ధి అనేది ఒక భావన కూడా కలుగుతుందనమాట. అలాగే ఇంకొక ప్రపోజల్ ఏం చెప్పామంటే, నేను, నా శరీరము ఈ 2 కలిస్తేనే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే సెల్ఫ్, బాడీ రెండిటి యొక్క సహస్థిత్వము అని క్లియర్‌గా అర్థం చేసుకున్నాం. సెల్ఫ్ వేరే ఉంది, బాడీ వేరే ఉంది. ఇది క్లియర్‌గా అర్థమైందని కూడా పార్టిసిపెంట్స్‌లో ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సెల్ఫ్ అవసరాలు వేరే ఉన్నాయి. నా అవసరాలు వేరే ఉన్నాయి. ఈ రెండిటిని ఒకదానితో ఒకటి కన్‌ఫ్యూజ్ కాకుండా, నా అవసరాలు తీరితే శరీర అవసరాలు తీరవు. శరీర అవసరాలు తీరితే నా అవసరాలు తీరవు. రెండిటిని సెపరేట్‌గా అర్థం చేసుకోవాలి. సెపరేట్‌గా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. శరీర అవసరాల నుండి నేను సంతోషం పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను, మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతుందనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే సమృద్ధి అనేటువంటి భావన గురించి కూడా తెలుసుకున్నాము. సమృద్ధి అనేటువంటి భావన ఎప్పుడొస్తుందంటే, నా అవసరాలు ఎంతో నాకు తెలిసిన తర్వాత, నా అవసరాల కన్నా ఎక్కువ నేను సంపాదించుకోగలిగి, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయనేటువంటి భావన సమృద్ధి అని అనుకున్నామనమాట. ఈ సమృద్ధి అనే భావన లేకపోతే ఎప్పుడు కూడా దారిద్ర్య భావనలో ఉంటాము. దారిద్ర్య భావనలో ఉంటే ఏమవుతుందంటే, మనము ఎన్ని జనరల్‌గా మనము సాధనాలు లేనప్పుడు సంతోషం లేకుండా దుఃఖంలోని దారిద్ర్య భావనలో ఉంటాము. కానీ ఒకవేళ మనం సాధనాలు ఎంచుకున్నా కూడా మనలో సరైన అవగాహన లేకపోతే సాధన సంపన్న దుఃఖీ దరిద్రుగా మిగిలిపోతాం. చాలా మంది జీవితం అంతా కూడా గడిపేస్తుంటారు. సాధనాలున్నాయి కానీ దుఃఖంలో, దరిద్రంలోనే ఉంటారనమాట. నా దగ్గర సంతోషం లేదు, నా దగ్గర ఇంకా ఇంకా కావాలి అనేటువంటి భావనలోనే జీవితం అంతా గడుపుతూ దాన్ని సమకూర్చుకోవడంలోనే జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసేస్తుంటారన్నమాట. మనం ఆ స్థితి నుండి సాధన సంపన్న, సుఖీ, సమృద్ధ స్థితికి వెళ్ళాలి. సో, ఈ స ఈ స్థితిని ఇది మోస్ట్ డిజైరబుల్ స్టేట్ కాబట్టి, ఈ స్థితికి ఎలా వెళ్ళాలనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామన్నమాట. అలాగే హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఒక స్టేట్ ఆఫ్ హార్మనీలో, సామరస్యంలో ఉండాలి. ఒక నేచురల్లీ యాక్సెప్టబుల్ స్టేట్‌లో ఉండాలి. ఎవరో మనల్ని బలవంతంగా ఒక స్టేట్‌లో పెడితే అది మనకి హ్యాపీనెస్ కాదు. ఒక డిసార్మనీలో ఫోర్స్‌ఫుల్‌గా మనల్ని ఉంచితే అది మన హ్యాపీనెస్ కాదు. సో, అలాంటి ఫోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నది మనకి నేచురల్లీ యాక్సెప్టబుల్ కాదు అనేది మనం ఒక డెఫినిషన్ మనం చెప్పుకున్నాము. అయితే జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే, మనకి ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా బాగా మంచి ఫేవరబుల్ సెన్సేషన్స్. మంచి ఆహారము, మంచి సంగీతము, మంచి మంచి సువాసనలు, మంచి స్పర్శ ఇవన్నీ కూడా మనకి హ్యాపీనెస్ ఇస్తున్నాయని అనుకుంటున్నాం. బట్ ఈ హ్యాపీనెస్ అనేది ఏదైతే ఇంద్రియాల నుంచి వస్తుందో, ఇది స్టార్టింగ్‌లో చాలా రుచిగా, అవసరంగా అనిపించొచ్చు. ఒక రసగుల్లా తీసుకుంటే తినగానే చాలా రుచిగా, అవసరంగా అనిపించొచ్చు. కొద్ది సేపు తర్వాత అదే రసగుల్లా రుచిగా ఉన్నా కూడా ఇంక చాలు అనిపిస్తుంది. ఆ తర్వాత రుచి కూడా లేదు. అసల అవసరం లేదు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా నా వల్ల కాదు, అసహనీయం అనిపిస్తుందనమాట. ఈ 4 స్టేజెస్‌లో ఫిజికల్ ఫెసిలిటీస్ మనల్ని స్టార్టింగ్‌లో మాత్రమే ప్లెజర్ ఇస్తాయనమాట. ఆ తర్వాత ఆ ప్లెజర్‌తోనే ఎల్లప్పుడూ సంతోషం పొందాలనుకుంటే మాత్రము అసహనీయత అనేది వచ్చేస్తుందనమాట. ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. సెన్సేషన్ అనేది ఎక్సైట్‌మెంట్ కలిగిస్తుంది గానీ, సెన్సేషన్ అనేది కంటిన్యూయస్ హ్యాపీనెస్ ఇవ్వదు.
టెంపరరీ హ్యాపీనెస్ మాత్రమే ఇస్తుంది. ఆ తర్వాత బోర్ అయిపోతాము. ఆ తర్వాత ఇంకొక సెన్సేషన్ ఇందులోంచి హ్యాపీనెస్ రాకపోతే ఇంకొకటి అందులోంచి హ్యాపీ రాకపోతే ఇంకొకటి. అంటే మన శరీర అవసరాల నుండి హ్యాపీనెస్ పొందే ప్రయత్నం చేసినప్పుడు ఒకదాని నుంచి హ్యాపీనెస్ రాదు కాబట్టి అలా ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ మనం దానివల్ల ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యము, సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నామండి. సో అండ్ ఒక గ్రాస్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటంటే మన మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి వీటి నుండి మనకి సంతోషం వస్తుంది అని అనుకోవడము. అండ్ ఇవి వీటి నుండి సంతోషం కావాలి అంటే అన్‌లిమిటెడ్ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. అప్పుడు మనకు కంటిన్యూయస్ హ్యాపీనెస్ వస్తుంది. అందువల్ల ఫిజికల్ ఫెసిలిటీస్‌ని అన్‌లిమిటెడ్‌గా మనం అక్యుములేట్ చేసుకుంటూ పోవాలి అని అనుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే మనం దారిద్ర్య భావనలో ఉంటున్నామనమాట. దారిద్ర్య భావనలో ఎల్లప్పుడూ ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నామనమాట. మనకి కావాల్సింది ఏంటి అంటే ఈ రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. ఈ మనము హ్యూమన్ బీయింగ్ అంటే మనం ఏమనుకుంటున్నాం అన్న దాని గురించి మనల్ని మనం కంపేర్ చేసుకుంటున్నాం. సో, మనం జనరల్‌గా ఏమనుకుంటున్నాం? ఫిజికల్ ఫెసిలిటీ వల్ల హ్యాపీనెస్ వస్తుంది అని అనుకుంటున్నాం. జనరల్‌గా అనుకుంటున్నాం. సెన్సేషన్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది. ఎక్సైట్‌మెంట్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది. అవతల వాడిని డామినేట్ చేసి వాళ్ళ నుంచి గౌరవాన్ని కమాండ్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. మనకు కావాల్సిన అన్ని డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటే హ్యాపీనెస్ వస్తుంది అనేది మనం హ్యాపీనెస్ ఇక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నాం. కానీ నిజంగా అక్కడి నుంచి వస్తోందా? యాక్చువల్లీ హ్యాపీనెస్ అనేది రైట్ అండర్‌స్టాండింగ్ నుంచి వస్తుంది. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్‌ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆ వచ్చిన ఫిజికల్ ఫెసిలిటీస్ మనకి రక్షణ, పోషణ అండ్ సదుపయోగానికి కాకుండా దాని నుంచి హ్యాపీనెస్ పొందేలా ప్రయత్నం చేస్తే ఇబ్బందవుతుంది. ఈ ఎక్సైట్‌మెంట్ అనేది కేవలం ఆ టైంలో ఒక ప్లెజర్‌ని మాత్రమే ఇస్తుంది. టెంపరరీ హ్యాపీనెస్ మాత్రమే ఇస్తుంది. అండ్ కోఎగ్జిస్టెన్స్ కాంప్లిమెంటరీ జీవితాన్ని గడపడం ద్వారా రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఉండడం వల్ల అండ్ మనము పూర్తి సంతోషంతో ఉండగలుగుతాము. కేవలం డిజైర్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటే మనలో కేవలం ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం వెంపర్లాడుతూ ఉంటే మాత్రం ఎప్పటికీ శాశ్వతమైన ఆనందం కలగదు అనేది మనం అర్థం చేసుకున్నాం. అయితే మన మనము ఇంతకుముందు అనుకున్నాం మనం ఇండివిడ్యువల్‌గా, ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా, సొసైటీలో ఒక మెంబర్‌గా, అలాగే ఈ సృష్టిలో ఒక యూనిట్‌గా మనం అన్ని లెవెల్స్‌లోని కూడా సామరస్యతతో జీవించాలి అనుకున్నాం. ఈరోజు మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు కొంత ఇండివిడ్యువల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. నా ఫ్యామిలీలో నా రోల్ ఏంటి? నాకొక ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఆ రోల్‌ని నేను ప్లే చేయాలి. నాలో అవతల వ్యక్తి పట్ల సత్సంబంధాలు కలిగి, అలాగే అవతల వ్యక్తికి ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ కలిగిచ్చే విధంగా సంబంధాలలో నా పాత్ర, నా బాధ్యతని ఎట్లా ఫుల్‌ఫిల్ చేయాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందామండి. సో, సంబంధాల గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు చాట్ విండోలో మీరు టైప్ చేయండి లేదా మైక్ ఆన్ చేసి చెప్పండి. సంబంధం అంటే ఏంటి? సంబంధము అంటే ఏంటి? టైప్ చేయొచ్చు. లేదు అంటే మైక్ ఆన్ చేసుకొని కూడా చెప్పొచ్చు. సంబంధం అంటే ఏంటి? సార్ సంబంధము అంటే నమస్తే సార్. నేను సురేష్ మాట్లాడుతున్నాను. నమస్తే సురేష్ గారు. కొంచెం అది డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకని వీడియో ఆన్ చేయలేదు సార్. కొంచెం నెట్వర్క్ పర్వాలేదు. సంబంధము అంటే బేసికల్‌గా మనం పుట్టగానే మదర్‌తో ఒక సంబంధం అనేది ఉంటుంది సార్. రక్త సంబంధం ఉంటుంది. తర్వాత నాకు మళ్ళీ సోదరులు ఎవరైనా పుట్టారంటే ఎవరితో ఉంటుందని కాదు. సంబంధం అంటే అర్థం ఏంటి? సంబంధం అంటే అర్థం అంటారా? ఇంగ్లీష్‌లో రిలేషన్‌షిప్, తెలుగులో సంబంధం అంటాము. అంటే అక్కడ లింగ్విస్టిక్‌గా మాట్లాడాలని మీరు ఉద్దేశం అంతేనా సార్? అవును. వరుణ్ కుమార్ గారు ఇంటరాక్షన్ అన్నారు. ఓకే. గురుగారు నేను చెప్తానండి. చెప్పండి సంతోష్ గారు. సార్ నమస్కారం. సంబంధం అంటే ఒకదానికొకటి అనుబంధం. అంటే ఇప్పుడు మీరు డెస్క్‌టాప్‌లో చూపిస్తున్నారు. భూమికి, చెట్టుకి ఉన్న సంబంధం. సో, మనిషికి ఉండే సంబంధం. సో, అంటే ఒకదానికి ఇంకోటి కోరిలేట్ అయ్యి ఉండేదాన్నే సంబంధం. ఓకే. ఒక రిలేషన్‌షిప్. ఒకదానితో ఒకటి నాది అనే ఫీలింగ్‌లో ఉండడం అంటున్నారు. ఓకే. రుదీన్ కుమార్ గారు అంటున్నారు నా వాళ్ళు అనే భావన ఒక పర్సన్‌తో అయితే సంబంధం అన్నారు. ఓకే. ఇంకా అండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కోఎగ్జిస్టెన్స్ అని రవితేజ అంటున్నాడు. ఓకే. అంటే అది మనం వేరే స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో ఇప్పుడు మీరు గురువు గారు సార్. గురు శిష్యుల సంబంధం అనేది ఏర్పడింది. మీతో ఇంటరాక్షన్ అయ్యాం కాబట్టి అలాగనే నాకు తోడబుట్టిన వాళ్ళతో అలాగా
అలా బ్రదర్హుడ్ ఎన్నో తర్వాత రిలేషన్షిప్స్ నేను ఉన్నాయి. చైల్డ్ అవును. గా ఉన్నప్పుడు చైల్డ్హుడ్ రిలేషన్స్ ఉంటాయి. అవును. సో వేరే అవును. స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో మన అవును. మెంటల్ ఎబిలిటీని బట్టి కూడాను సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అవును. ఇప్పుడు నాకు అవును. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే నేను సంబంధం ఏర్పరచుకుంటాను, అవును. లేకపోతే నేను దూరంగా ఉంటాను అనమాట. అవును. సో అవును. నా నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు నేను ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నా. అంటే ఇందాక అన్నారు కదా, అనుబంధాన్ని ఏర్పరచుకుంటాను. సో అవును. అది కూడాను మన ఆలోచన ధోరణి మీదే ఆధారపడి ఉంటుంది. అవును. రాజేష్ గారు అంటున్నారు అవేర్‌నెస్ అబౌట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ అన్నారు. అలాగే సౌజన్య గారు బాండ్ బిట్వీన్ థింగ్స్ ఇన్ ఏ పాజిటివ్ వే అన్నారు. కీర్తి గారు రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఓకే. మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. మీరు పేరు రీనేమ్ చేసుకోండి. మీ దాని మీదకి వెళ్ళి టచ్ చేసి రీనేమ్ అని కొడితే హలో, అప్పుడు మీకు నమస్తే వస్తుంది. సార్. సామ్సంగ్ ఎస్ఎం అని వస్తుంది. చెప్పండి. బాధపడతాం. చెప్ ఏంటమ్మా? మనం బాధపడితే వాడు బాధపడతారు, వాడు బాధపడితే మనం ఆ! అదే ఆ ఒకరినొకరు ఫీలింగ్స్‌ని పంచుకుని ఫీల్ అవ్వడం. ఓకే. ఇంటర్లింక్ గా ఉన్నది సంబంధం. ఆ! ఓకే. వెరీ గుడ్. బంధాలు, కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఓకే. ఓకే. సో, నేను జనరల్‌గా ఈ జీవన విధిలో డెఫినిషన్ ఎట్లా చెప్తారో అది చెప్తానండి. సో, సంపూర్ణత్వం కోసం మనం ఏర్పరచుకునే బంధాలన్నీ కూడా సంబంధాలండి. సంపూర్ణత్వం కోసం అన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మొక్క అలాగే ఈ చెట్టు కనిపిస్తుంది. దాంతో పాటు సాయిల్ గూడా కనిపిస్తుంది. ఈ చెట్టు ఏదైతే ఉన్నదో అది ఈ సాయిల్ ఆ ఆకులు ఆ భూమిలో రాలి భూమి యొక్క సారాన్ని పెంచుతున్నాయి. అంటే చెట్టు ఈ భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. ఈ చె ఈ మట్టి ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ సాయిల్ ఏదైతే ఉందో ఇది ఆ చెట్టు బాగా ఎదగడానికి, మంచిగా ఫలించడానికి, పుష్పించడానికి సహాయం చేస్తుంది. అంటే పరస్పరము హయ్యర్ స్టేట్‌కి వెళ్ళడానికి, సంపూర్ణత్వాన్ని సాధించడానికి ఒకరికొకరు మనము సహాయం పడుతున్నామన్నమాట. అలా సహాయపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి బాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం సంబంధము అన్నాము. ఇది కేవలం గివ్ అండ్ టేక్ కాదు. నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వు, నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను కాదు. ఇద్దరము ఒక సంబంధంలో ఉండడం వల్ల ఇద్దరము ఇప్పుడు ఉన్నదానికన్నా బెటర్‌గా ఇంకా హైయెస్ట్ స్టేట్‌కి అంటే బెస్ట్ స్టేట్‌కి సంపూర్ణత్వం మీద ఒకరినొకరు పూరించుకోవడానికి ఒకరి యూ నో నా వీక్‌నెస్‌లని నీ స్ట్రెంగ్త్ ద్వారా, నీ వీక్‌నెస్‌లని నా స్ట్రెంగ్త్ ద్వారా పూరిస్తూ మనం ఇద్దరం కూడా ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్‌గా ఐడియల్ స్టేట్‌కి వెళ్ళేలాగా అలా అది హ్యూమన్ బీయింగ్ మధ్యలో కావచ్చు, ఒక చెట్టు సాయిల్ మధ్యలో కావచ్చు. బట్ ఆ సంపూర్ణత్వం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ బాండ్ దాన్ని మనము సంబంధము అని అన్నాం. ఓకేనా అండి? దీన్ని పరస్పర పూరకత అన్నాం. మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్. రిలేషన్‌షిప్ అనేది మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మన సంబంధాల్లో ఆహ్, లక్ష్యం ఏంటి అనేది అర్థమైంది కదా! మనకి పరస్పర పూరకత అనేది అర్థమైంది. ఇప్పుడు మనము నిరంతరం ఎప్పుడైతే మనము అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నామో, అలా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ ఇది అవేర్‌నెస్‌తో మనం చేస్తున్నామా? ఈ రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేస్తున్నామా? నేను అవతల వ్యక్తిని సంపూర్ణత్వం వైపు తీసుకెళ్తున్నానా? అనేటువంటిది మనసులో ఎరుకలో ఉంచుకొని మనము రిలేషన్‌షిప్‌ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇది సంపూర్ణత్వం వైపు మనల్ని తీసుకెళ్తుందా? మనం నిరంతరం గూడా ఏదైతే చుట్టుపక్కల వాళ్ళతో, మన పిల్లలతో, మన భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో, అలాగే మన ఫ్రెండ్స్‌తో, మన కొలీగ్స్‌తో మనం రిలేషన్‌షిప్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నప్పుడు, ఇది మనసులో ఉన్నదా? ఈ రిలేషన్‌షిప్ వల్ల నేను అవతల వ్యక్తితో పరస్పర పూరకతని సాధించే ప్రయత్నం చేస్తున్నాను అనే దృష్టితో మనము చేయగలుగుతున్నామా? నిరంతరం ఆ ఎరుకలో ఉన్నామా? మన లక్ష్యం ఏంటి అనేది మనకు గుర్తుంటుందా? ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే. సో, ఈ పరస్పర పూరకత, మ్యూచువల్ ఫుల్‌ఫిల్‌మెంట్ మనుషులిద్దరికీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండీ! సో, మనకి చాలా రిలేషన్‌షిప్స్ ఉంటాయి. తల్లిదండ్రులు, భార్యాభర్త, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు, కొడుకు, కూతురు, స్నేహితులు, సహచరులు, బంధువులు, పొరుగువారు, కమ్యూనిటీ సభ్యులు. ఇంకా ఎన్నో రకాల రిలేషన్‌షిప్స్ మనకున్నాయి. రైట్? సో, వీటి గురించి మనము చాలా డీప్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చేసే ముందు ఒక చిన్న యూ నో ఇవాళ అందరూ కూడా పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకోవాలండి.
అందరూ కూడా ఇవాళ మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాము. అందరి దగ్గర కూడా పెన్ను, పుస్తకం ఉండాలి. పెన్ను, పుస్తకము పట్టుకుని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పిక్చర్‌లో ఈ ఈ స్త్రీ, ఈ మహిళ ఏం చేస్తుంది అనేది బుక్‌లో రాసుకోండి. ఆవిడ ఏం చేస్తోంది? ఆవిడ ఏం చేస్తుందని మీకు అనిపిస్తోంది? అనేది బుక్‌లో రాయండి. రాసేస్తే యెస్ అని టైప్ చేయండి. బుక్‌లో రాసేస్తే. ఆవిడ ఏం చేస్తోంది అనేది మీకు అర్థమైతే రాసేస్తే యెస్ అని టైప్ చేయండి. మీరు రాసేస్తే పుస్తకంలోని ఆవిడ ఏం చేస్తుందో యెస్ అని టైప్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇది చూడండి. ఇది కంప్లీట్ పిక్చర్ అండి. ఇందాక చిన్న పార్ట్ మాత్రమే మీకు చూపించాను. ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ కనిపిస్తోంది కదా! సో, మీరు రాసినది, ఆవిడ చేస్తున్నది ఒకటే అయితే యెస్ అని టైప్ చేయండి. లేదు మీరు రాసింది వేరే, ఆవిడ చేస్తుంది వేరే అయితే నో అని టైప్ చేయండి. ఆ! సో, ఇక్కడ ఏం జరిగిందండి? ఎందుకని మీరు ఆవిడ ఏం చేస్తుందనేది కరెక్ట్‌గా రాయలేకపోయారు? అది ఇంతకుముందు కనిపించింది సగమే విజువల్ ఉంది కాబట్టి ఏం చూస్తుందనేది క్లియర్‌గా కనిపియలేదు. ఆ! సో, అంటే మీరు కంప్లీట్ పిక్చర్‌ని చూడలేకపోవడం వల్ల ఆవిడ ఏం చేస్తుందనేది మీకు తెలియలేదు. మీకు పూర్తి సత్యం తెలియలేదన్నమాట. కంప్లీట్ పిక్చర్ చూసినప్పుడే ఇంతకుముందు అనుకున్నాం ఏనుగుంటుంది. గుడ్డివాళ్ళందరూ కలిసి ఆ ఏనుగు ఏంటో, ఎలా ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకడు తాడులాగా ఉందన్నాడు, ఒకడు స్తంభంలాగా ఉందన్నాడు, ఒకడు చాటలాగా ఉందన్నాడు, ఒకడు పైప్‌లాగా ఉందన్నాడు, ఒకడు గోడలా ఉందన్నాడు. ఎప్పుడైతే కంప్లీట్ పిక్చర్‌ని చూస్తారో అప్పుడు ఏనుగు ఇలా ఉంటుందనేది తెలుస్తుంది. అలా మనం కంప్లీట్ పిక్చర్‌ని మనం చూడగలిగితే అప్పుడు మనకి రైట్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మన సంబంధాలలో మనము అవతల వ్యక్తి గురించి ఏదో అస్యూమ్ చేసుకుంటున్నాం. అస్యూమ్ చేసుకొని మనం ఒక విధంగా రియాక్ట్ అవుతున్నాం. బట్ మనకు కంప్లీట్ పిక్చర్ చూసినప్పుడు మనకి వేరే విధంగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనము ఒక తాడుంది, చీకట్లో దాన్ని పట్టుకున్నాం. పట్టుకోగానే లేదా చీకట్లో తక్కువ వెలుగులో చూసాం అది తాడు ఏదో కనిపించింది. తను కనపడగానే మనకి చెమటలు పట్టేస్తున్నాయి. భయమేసేస్తోంది. ఎందువల్ల భయమేసి ఉండొచ్చు? కారణం ఏమై ఉండొచ్చు? పామనుకోని ఆ! అది పామేమో అని మనము అనుకుని భయపడుతున్నాం. ఇక్కడ మనకి తాడు వలన మనం భయపడుతున్నామా? ఆ తాడుని మనం ఏ విధంగా పర్సీవ్ చేసామో, ఆ తాడుని మనము రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసాం కదా! ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల మనకి భయం కలుగుతోందా? నిజంగా తాడు వల్ల భయం కలుగుతోందా? రాంగ్ ఇంటర్ప్రిటేషన్‌తోనే ఆ! రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకి ఈ నెగెటివ్ ఫీలింగ్స్ ఏవైతే వస్తున్నాయో, ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము అవతల వ్యక్తిని సరైన విధంగా ఇంటర్ప్రిట్ చేయకపోవడం వలన, సరైన అవగాహన లేకపోవడం వల్లనే మనకి ఎక్కువ నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అవునా కాదా? సో, మన ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రొజెక్షన్ సరిగ్గా లేకపోతే, అవతల వ్యక్తి పట్ల, జీవితం పట్ల సరైన ప్రొజెక్షన్ లేకపోతే, అప్పుడు హార్మ్‌ఫుల్ ఎమోషన్స్, రియాక్టివ్ బిహేవియర్ మనం రాంగ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ పిక్చర్‌లో చూడండి. ఒక ఆవిడ చేతిలో కాఫీ కప్ పట్టుకొని వెళ్తుంటే, ఇంకొక ఆయన గుద్దేసి వెళ్ళిపోతాడు. గుద్దేసి వెళ్ళిపోగానే ఆవిడకి చాలా కోపమొచ్చింది. వేస్ట్ ఫెలో సరిగ్గా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అట్‌లీస్ట్ సారీ కూడా చెప్పట్లేదు అని, "నువ్వు గుడ్డోడివా? కళ్ళు కనబడట్లేదా?" అని జనరల్‌గా అలా అంటాం గదా! అలా తను కళ్ళు కనబడట్లేదా అని అంటే, అప్పుడు అతనేమన్నాడంటే, "అవునండి. నాకు కళ్ళు కనబడవు. నేను గుడ్డివాడినే" అని అన్నాడు. అని అనగానే ఆవిడ వెంటనే, "అయ్యో! సారీ అండి" అని చెప్పింది. సో, యాక్చువల్లీ తప్పు అతని వల్ల జరిగింది. కోపం ఈవిడకొచ్చింది. కానీ వెంటనే సారీ కూడా చెప్పిందావిడ. తప్పు ఆయన జేస్తే ఆయనకే సారీ చెప్పింది. ఎందుకు సారీ చెప్పిందావిడ? రియలైజేషన్ తప్పు చేసిందని. ఆ! యాక్చువల్లీ ఆవిడేం తప్పు చేయలేదు. కాకపోతే ఇతని మిస్‌అండర్‌స్టాండ్. మిస్‌అండర్‌స్టాండింగ్ చేసింది. తప్పు యాక్చువల్లీ ఇతని వల్లే జరిగింది. తప్పు జరిగింది ఈయనే గుద్దేశాడు. ఆవిడ కాఫీ మొత్తం కింద నేల మీద పడింది. బట్
తను అతన్ని ఇంటర్ప్రిట్ చేసిన విధానము, తను ఒకటి అనుకుంది కానీ అక్కడ జరిగింది యాక్చువల్లీ వేరేది జరుగుతుంది. సో దాని వలన తప్పు జరిగింది. అయితే మనం ఒకటి అనుకుంటున్నాము, అక్కడ యాక్చువల్లీ వాస్తవం వేరేగా ఉంది. దానివల్ల ఏంటండి ప్రాబ్లమ్? మనం ఇది అనుకున్నాము కానీ అది జరగట్లే, వేరే ఇంకేదో జరుగుతుంది. దానివల్ల సమస్య ఏంటి? ఇబ్బంది పడటం. ఇబ్బంది పడ్డం. ఇంకా రిలేషన్ మిస్అండర్స్టాండింగ్. రిలేషన్‌షిప్‌లో అంటే మనం ఒకటి అనుకుంటున్నాం అవతల వ్యక్తి గురించి, కానీ జరుగుతోంది వేరే. దానివల్ల మిస్‌అండర్‌స్టాండింగ్ వస్తుంది. అండ్ రెస్పాన్స్ కూడా రాంగ్‌గా మనం రెస్పాండ్ అవుతున్నాం. రియాక్ట్ అవుతున్నాం. ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకుండా మనము నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నాం. సో వాస్తవాన్ని మనం పూర్తిగా తెలుసుకోకుండా మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటే, మనలో రియాక్షన్ అనేది వస్తుంటే, మనం రియాక్ట్ అవుతుంటే, దానివల్ల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని సరిగ్గా ఇవాల్యుయేట్ చేయలేదు మనం. ఇవాల్యుయేట్ సరిగ్గా చేయలేకపోతే మనలో వచ్చేటువంటి భావము అంటే ఒక నెగెటివ్ ఫీలింగు, మన వ్యవహారం, మన రియాక్షను, మనం ఏ విధంగా అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనే దాంట్లో రాంగ్ జరిగే అవకాశం ఉన్నది. అలా రాంగ్ ప్రొజెక్షన్స్ అవతల వ్యక్తుల పట్ల, జీవితం పట్ల రాంగ్ ప్రొజెక్షన్స్ తీసుకోవడం వల్ల రాంగ్ ఎమోషన్స్ అండ్ రియాక్టివ్ బిహేవియర్ అనేది జరుగుతోంది. ఇలా రాంగ్ ఎమోషన్స్, రాంగ్ బిహేవియర్ చేస్తే ఏమవుతుందంటే, మనలో కోపము, ఆందోళన, ఇరిటేషను ఇలాంటివన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట. ప్రతిరోజు దైనందిన జీవితంలో మన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల రాంగ్ బిహేవియర్స్ పెరుగుతున్నాయి. సో ఈ హార్మ్‌ఫుల్ ఎమోషన్స్ నుంచి బయటకి రావాలి అంటే, మనలో ఉండాల్సిన రైట్ ఎమోషన్స్, రైట్ భావాలు, సరైన భావాలు ఒక వ్యక్తి పట్ల మనకి బాధ్యత ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పట్ల మనకి సంబంధము, ఒక రిలేషన్‌షిప్ అనే భావన ఉన్నప్పుడు, ఎటువంటి భావాలు ఉండాలి, ఎటువంటి భావాలు మనలో ఉండాలి, ఎటువంటి భావాలను మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో కొన్ని భావాలున్నాయి. ఈ ఈ ఈ లిస్ట్‌లో మీకు కనిపిస్తున్నటువంటి భావాలు విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ ఇలా కొన్ని భావాలున్నాయి. ఈ భావాలని మనము ఫీల్ అయితే, మనలో ఈ భావాలన్నీ కలిగి ఉంటే, అవతల వ్యక్తి పట్ల మనలో ఈ భావాలన్నీ ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఇవే భావాల్ని అవతల వ్యక్తికి మనం ఎక్స్‌ప్రెస్ కూడా చేయగలిగితే మ్యూచువల్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. పరస్పర సుఖం కూడా కలుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా రైట్ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్‌షిప్. అయితే ఇందులో విశ్వాసం లేదా ట్రస్ట్ అనేది ఒక ఫౌండేషన్ వాల్యూ అయితే, ప్రేమ అనేది కంప్లీట్ వాల్యూ అన్నమాట. వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ భావాలు కరెక్ట్‌గా అర్థమైతే, నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఎదుటి వాళ్ళకి వ్యక్తపరిస్తే వారి సంతోషానికి కూడా దోహదపడతాను. ఇందులో మొట్టమొదట ఒక సింపుల్ ఫీలింగ్ గురించి మనం డిస్కస్ చేసుకొని, దాని తర్వాత ఫౌండేషన్ వాల్యూ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు అందరూ కూడా చాలా సిన్సియర్‌గా, డెడికేటెడ్‌గా ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్‌సైజ్‌ని చేయాలి. మీరందరూ కూడా ఒక బుక్, పెన్ తీసుకున్నారు కదా! అందరి చేతిలో బుక్కు, పెన్ను ఉందా అండి? ఉంటే యెస్ అని టైప్ చేయండి. అందరి చేతిలో బుక్కు, పెన్ ఉన్నదా? ఒకవేళ లేకపోతే లేచి వెళ్లి తెచ్చుకోండి. ఇంట్లో పెన్ను, బుక్కు ఉంటుంది కదా! ఒక వైట్ పేపర్ దొరికినా పర్వాలేదు. ఒక బుక్కు, పెన్ను తీసుకోండి. వెరీ గుడ్. అందరూ రెడీగా ఉన్నారు బుక్కు, పెన్ తోటి. సూపర్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్‌సైజ్‌ని నాతో పాటు చేయాలి. సో ఈ కృతజ్ఞత అనేటువంటి భావం గురించి మనం మాట్లాడుకుందాం. అందరికీ కృతజ్ఞత అంటే తెలుసు. రైట్? మీరు ఇప్పుడు ఒక పేపర్ పైన ఒక రౌండ్ గీయండి. ఆ రౌండ్‌లో ఏం రాస్తారంటే, పీపుల్ కంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐ యామ్ ఏబుల్ టు అచీవ్ అండ్ డూ టుడే. నేను ఇప్పుడు ఈ రోజున ఏదైతే సాధించానో, ఏది నాలో ఉన్నటువంటి శ్రేష్టత కోసం నేను వాటెవర్ ఐ యామ్, నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అలా ఉండడానికి నాకు సహాయం చేసిన మనుషుల యొక్క పేర్లు రాయండి. ఇలా యారోస్ పెట్టి ఒక్కొక్క పేరు రాయండి. ఎన్ని పేర్లు మీకు గుర్తొస్తే అన్ని పేర్లు రాయండి. ఆ చుట్టూరా రాయడానికి చాలంత స్పేస్ ఉండేలా చూసుకోండి. మిమ్మల్ని మీరుగా తీర్చిదిద్దడానికి మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది సహాయం చేసుంటారు మీకు. మీకు జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళుంటారు. మీకు కొన్ని స్కిల్స్‌ని నేర్పించిన వాళ్ళుంటారు. మీరు ఏం చేయగలుగుతున్నారో, ఏం సాధించగలుగుతున్నారో జీవితంలో, మీ స్కూల్లో, మీ బాల్యంలో, మీరు ఎదుగుతున్నప్పుడు, ఎదిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఈ రోజు దాకా మీరు మీ ఎక్సలెన్స్ కోసం, మీలోని శ్రేష్టత కోసం, మీలోని శ్రేష్టత్వం కోసం మీకు సహాయం చేసినటువంటి వాళ్ళ యొక్క పేర్లు రాయండి. ఎంతమంది వీలైతే అంతమంది పేర్లు గుర్తు తెచ్చుకొని రాయండి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా.
మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఏమేం పనులు చేశారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఏమేమి సాధించారు, ఏమేమి నేర్చుకున్నారు, వీటన్నిటికీ మీకు డైరెక్ట్గా సహాయం చేసిన వాళ్ళు కానీ, ఇండైరెక్ట్గా సహాయం చేసిన వాళ్ళు కానీ, రకరకాలుగా మనం సహాయం పొంది ఈ రోజున మనం ఇలా అస్తిత్వంలో ఉన్నాము అంటే ఎంతో మంది కంట్రిబ్యూషన్ ఉన్నది. ఆ కంట్రిబ్యూషన్ ఎవరెవరి దగ్గర నుండి మనకు వచ్చినది అనేటువంటి పేర్లు రాయండి. మన జ్ఞానం కోసం, మన స్కిల్స్ కోసం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరు హెల్ప్ చేశారు. ఎన్ని పేర్లు గుర్తొస్తే అన్ని పేర్లు రాయండి. ఆ పేజీ నింపే ప్రయత్నం చేయండి. ఎంతో మంది ఇండైరెక్ట్గా కూడా మనకు సహాయం చేసి ఉంటారు. ఎంతో మంది మనకి మనం గుర్తించలేకపోవచ్చు, మనకి గురువుగా ఎన్నో పాఠాలు నేర్పుంటారు. ఈ జీవితం ఇలా సాఫీగా సాగడానికి ఎంతో మంది కంట్రిబ్యూట్ చేసి ఉంటారు. వాళ్ళందరి పేర్లు రాయండి. రాశారా అండి? సో ఇలా నా జీవితానికి, ఈ రోజున నా అస్తిత్వానికి నాకు సహాయపడిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క పేరుని మనం గుర్తెచ్చుకొని ఇక్కడ పేపర్ మీద మనం రాసినప్పుడు అన్ని గుర్తెచ్చుకొని ఎగ్జాస్టివ్ లిస్ట్ మనం తయారు చేస్తున్నాం. అందరి పేర్లు రాసాం, ఎవరిని మర్చిపోలేదు. అందరి పేర్లు మధ్యలో ఇంకెవరన్నా గుర్తొచ్చినా కూడా, నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినా కూడా మీకు గుర్తొస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి. ఇందులోని టోటల్ లిస్ట్ మనం కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయింది, చాలా మటుకు రాసేసాము అనుకున్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఒక్క నిమిషం సైలెంట్గా ఒకసారి కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని, ఇప్పటిదాకా నా జీవితం, నా అస్తిత్వం కోసం సహాయం చేసిన వారి లిస్ట్ మొత్తం రాసినప్పుడు, ఒకసారి మన జీవితంలోకి తొంగి చూసుకున్నప్పుడు, మనకి ఎవరెవరు కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తోంది? ఒక్కసారి కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆలోచించండి. మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం? మనలో కలిగినటువంటి ఆ భావం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎవరన్నా మీకు ఏమనిపించింది అనేటువంటి భావాన్ని మీరు వ్యక్తపరిస్తే టైప్ చేసి కానీ మైక్ ఆన్ చేసుకుని కానీ చెప్పొచ్చండి. మీకు ఏమనిపించింది?
ఎక్సర్సైజ్ చేసి. సార్ చెప్పండి. గురుగారు, నేను సార్ సంతోష్. సంతోష్ చెప్పండి. సార్ ఇది మీరు హ్యాపీనెస్ అంటే నా పుట్టినప్పటి నుండి పేరెంట్స్ అండ్ టీచర్స్ వీళ్ళందరూ లేకుంటే ఈ ఈ స్టేజ్ వరకు వచ్చి ఉండేవాడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవును. వీళ్ళందరూ నాకు మెయిన్ పిల్లర్స్ నా లైఫ్లో. అవును. సో జస్ట్ వీళ్ళని తలుచుకున్నప్పుడల్లా వీళ్ళు లేకపోతే ఇంకా నేను ముందుకు వెళ్ళేవాడిని కాదేమో అన్న ఫీలింగ్ కలిగింది. అవును. అందుకే మీ మీ మూలంగా అందరిని ఒకసారి రికగ్నైజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. కీర్తి గారు అంటున్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము అనేది గుర్తొచ్చింది అంటున్నారు. ఓకే. ఇంకా అండి ఇంకేంటి ఇన్సైట్స్ మీకు ఏమనిపించింది? ఇంకెవరన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయగలిగితే చేయండి. ఓకే సార్. సార్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేను అనేది ఈ నేను అనే పొజిషన్ రావడానికి వీళ్ళందరూ కారణం ఉన్నారు. అవును. వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా మిస్ అయినా అవును. నేను అనేది వేరే పొజిషన్ లో ఉండొచ్చు, వేరే విధంగా కూడా ఉండొచ్చు. అవును. అవును. ఏ ఒక్కరి కంట్రిబ్యూషన్ మిస్ అయినా కూడా నేను ఎలా ఉంటానో నాకే తెలియకపోవచ్చు. ఐ కాంట్ ఇమాజిన్. యా, కరెక్ట్. అది ఇంకో వేరే డైరెక్షన్ లో వెళ్ళొచ్చు. అది ఎగ్జాక్ట్లీ. సో మనం సో ఈచ్ ఇన్పుట్ ఈజ్ యాక్చువల్లీ రెసిపీ టు ప్రిపేర్ వాట్ ఐ మీ. ఇట్ ఈస్ అన్ ఇంగ్రీడియంట్ లైక్ ఎ రెసిపీ ఫర్ మీ. అవును. యా, ఇంకెవరన్నా చెప్తారండి? లేదు టైప్ చేసినా పర్వాలా. సార్ అది లిస్ట్ రాస్తా ఉంటే ఇంకా అది ఆగట్లేదు. లిస్ట్ వస్తానే ఉంటుంది అది. అవును. అవును. ఇప్పుడు సపోజ్ నేను ఎప్పుడన్నా ఒక మంచి ప్రవచనం విన్నాను అనుకోండి సార్, అవును. కరికపాటి గారు కూడా గుర్తుకొస్తున్నారు. సో ఆ అవును. గురువు గారి పేరు కూడా రాసేస్తున్నాను. అవును. అట్లాగా అది ఎండ్లెస్ అన్నమాట. ఇంకా రాస్తా ఉంటే ఇంకా ఆగట్లేదు. అవును. సో ఈ పొజిషన్ లో ఉండడానికి ఆ స్టేజెస్ లో ఇప్పుడు ఫస్ట్ మదర్ తో మొదలు పెట్టాను సార్. అవును. సో అట్లాగా ఆలోచించుకుంటూ వస్తే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వైఫ్ పేరు కూడా రాసుకొని ఇంక అవును. ఇప్పుడు కరెంట్ ఎవరు ఎట్లాగైతే నేను జాబ్ లో ఉన్నానో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు నా గ్రోత్ కూడాను అంటే మోటివేషనల్ గా చెప్పడం కానీ, కెరీర్ గ్రోత్ కోసం టిప్స్ చెప్పడం కానీ అట్లాగా అన్ని రాసుకుంటా ఉంటే అవును. అది ఎండ్లెస్ గా వస్తుంది సార్. సో అవును. చాలా అంటే కొంతమందిని మిస్ అయ్యాను, అరే ఈ పేరు గుర్తుకు రాలేదని చెప్పి అదొక ఫీలింగ్ కూడా వస్తుంది. అవును. సో అదేంటంటే ఒక ఒక చిన్న చేంజ్ అనేది అంటే మనసులో ఏం కనిపిస్తుందంటే సార్, ఇంత మందితో బాండింగ్ అనేది ఉండబట్టి నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సో వీళ్ళందరినీ ఎందుకు అంటే డైలీ గుర్తు చేసుకోము మనం. అవును. మళ్ళీ ఇప్పుడేంటంటే నా నా పర్సనల్‌గా ఫ్యామిలీతో ఉన్న ఒక 10 మెంబర్స్ గాని, 8 మెంబర్స్ గాని, 6 మెంబర్స్‌తోని ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటానన్నమాట లైఫ్. కానీ ఈ 6 మెంబర్స్‌తో, 8 మెంబర్స్‌తో నేను ఎక్కువ సేపు లీడ్ చేయాలంటే ఇంతమందితో నేను అసోసియేట్ అయ్యి, ఇంతమందితో రిలేషన్ మెయింటైన్ చేశాను కాబట్టి ప్రెజెంట్ ఇలా ఉన్నానండి. సో నెక్స్ట్ స్టేజ్‌లో ఏమైందంటే నాకు ఆ రాయటం అనేది ఆగిపోయింది సార్ ఇంకా. గుర్తుకొస్తానే ఉన్నారు. కానీ రాయటం అనేది ఆగిపోయిందన్నమాట. సో అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు కదా అన్న ఒక భావనలోకి వచ్చాను సార్. చాలా బాగుంది సార్. థాంక్ యూ సార్. ఇంతమంది మనకి కాంట్రిబ్యూట్ చేశారు అనేటువంటిది మనకు గుర్తొస్తోంది. వండర్ఫుల్ అండి. అండ్ రవితేజ రాస్తున్నారు మన చుట్టుపక్కల ఎంతో మంది చిన్నగానో పెద్దగానో ఎన్నో విధాలుగా మనకి కంట్రిబ్యూట్ చేశారు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఏ పాజిటివ్ వే, బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా ఉండొచ్చు. బట్ దానివల్ల మనము ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, ఇంప్రూవ్ అవర్ థాట్స్, ఇంప్రూవ్ అవర్ బిహేవియర్ ఇన్ ఏ లాట్ వే. లాట్ ఆఫ్ దెమ్ హెల్ప్ వాట్ వీఆర్ టుడే. మనం ఎలా ఉన్నామో దానికి హెల్ప్ చేశారని చెప్తున్నారు. సో కొంతమందికి మాత్రమే నేను గ్రాటిట్యూడ్ని చెప్పగలిగాను అని సౌజన్య అంటున్నారు. యా, సో మనకైతే ఇంతమంది మన జీవితాన్ని కంట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనము కృతజ్ఞత భావాన్ని జీవితం పట్ల వ్యక్తపరచడానికి మనకి ఎంతో ఉన్నది. ఎంతో మంది ఉన్నారు మన కోసం, మనకి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. వీ కెన్ బి గ్రేట్ఫుల్ ఫర్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. మనం ఎప్పుడు ఏది లేదు అనే దాని మీద ఫోకస్ చేస్తాం, కానీ ఏది ఉన్నదో దానికి ఎంతో మంది కంట్రిబ్యూట్ చేశారు, ఎంతో మంది పట్ల మన కృతజ్ఞత భావం చూపించాలనేది మనకి గుర్తొచ్చింది. సో ఈ కృతజ్ఞత అనేది మనలో ఫీల్ అవ్వాలి.
దాన్ని గుర్తించాలి ఫస్ట్. గుర్తించిన తర్వాత దాన్ని ఎక్స్‌ప్రెస్ కూడా చేయగలగాలి. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడే అది కంప్లీట్ అవుతుంది కదండీ! ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఈ ఎక్సర్సైజ్‌లో ఏంటంటే మీరు ఇంకొక ఫ్రెష్ పేపర్ తీసుకోండి. ఈ ఫ్రెష్ పేపర్‌లో ఏం రాస్తారంటే, మీరు ఇలా 3 కాలమ్స్ రాయండి. ఫస్ట్ చిన్న కాలమ్, తర్వాత 2 పెద్ద కాలమ్స్. అందులో రెండో కాలమ్‌లో ఆల్ ద థింగ్స్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్. మనము ఎ ఏమేమి పొందాము, వేరే సోర్సెస్ నుంచి మనం ఏమేమి పొందాము అనేది రాస్తామన్నమాట. ఉదాహరణకి ప్రకృతి నుండి మనం ఏమేమి పొందాము. ఉదాహరణకి గాలి, నీరు, నో వెలుతురు, ఆహారం, ఇలా మనం ఎన్నో పొందుంటాం. ఇక్కడ రాసినవే కాకుండా మీకు అనిపించినవన్నీ కూడా ప్రకృతి నుండి మీరు ఏమేమి పొందారు అనేది రాయండి. ఈ ప్రకృతి మనకి ఎంతో కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది కదండీ! సో, ఏమేమి పొందాము? మనకి ఏమేమి తీసుకున్నాం ప్రకృతి నుండి? ప్రకృతి మనకి ఏమేమి ఇచ్చింది? అనేది ఒకసారి ఈ ప్రకృతిలోనే ఎన్నో ఔషధాలున్నాయి. ఈ ప్రకృతి మనకి నిరంతరము కూడా ఏమి తిరిగి ఆశించకుండా ఇస్తూనే ఉన్నది. అలా మనం ఏం తీసుకున్నాం ప్రకృతి నుండి అనేది ఫస్ట్ కాలమ్‌లో, రెండో కాలమ్‌లోని ప్రకృతి అని రాసి పక్కన రాయండి. ఏమేమి ప్రకృతి నుండి మనకొచ్చినాయి. గుర్తెచ్చుకొని రాయండి. బాగా రాయండి. కంప్లీట్ లిస్ట్ రాయండి. ఏమేమి వచ్చాయి అనేది తిరిగి ప్రకృతి మనకి ఏమేమి ఇస్తుందనేది క్లియర్‌గా అర్థం చేసుకొని రాసే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి అంటే ఓన్లీ పంచభూతాలేనా లేకపోతే మొత్తం సొసైటీ అంటే? సొసైటీ నెక్స్ట్ ఉన్నది చూడండి ఇప్పుడు. మన సొసైటీ నుండి మనకి ఏమేమి వచ్చినాయి అది కూడా రాయండి. సమాజం మనకి ఏమేమి ఇచ్చింది. ఇక్కడ రాసినవి జస్ట్ మీకు ఈ ఐడియా రావడం కోసం రాశాను. బట్ మీకు గుర్తొచ్చినవి అన్నీ రాయండి. సమాజం నుంచి మీరు ఏం తీసుకున్నారు? అన్నీ గుర్తు తెచ్చుకొని కంప్లీట్‌గా రాయండి. 2, 3 ముక్కలు కాకుండా మనకి ఈ సమాజం నుంచి కంటిన్యూస్‌గా ఇన్‌పుట్స్ వస్తున్నాయి. సహాయం అందుతోంది. రకరకాల డైరెక్షన్స్ నుంచి ఎప్పుడు ఏది అవసరమో అది వస్తోంది. తద్వారా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా అవుతున్నాం. దానికి మనకి ఏమేమి అందినయి అనేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని రాసుకుందాం అంతే. అలాగే మన కుటుంబం నుండి మనకి మనం ఏమేమి పొందాం అది కూడా ఒక్కసారి రాసుకుందాం. మన కుటుంబం మనకి ఏమిచ్చింది? ఇంతకు ముందు ఎవరెవరు కంట్రిబ్యూట్ చేశారనేది రాసుకున్నాము. ఇప్పుడు వారి దగ్గర నుంచి మనం ఏమేమి పొందాము అనేది రాస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఎన్నో రకాలుగా మన కుటుంబం మనకు సహాయపడి ఉంటుంది. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా అన్ని రకాలుగా. సో, ఏమేమి మనం తీసుకున్నాము కుటుంబం నుంచి? అది కూడా రాయండి. డీటెయిల్డ్‌గా రాయండి. లిస్ట్ చాలా డీటెయిల్డ్‌గా రాయండి. రాసారండి?
ఒకటి రాస్తున్నప్పుడు వేరే కేటగిరీలో ఇంకొకటి ఏదైనా గుర్తొస్తే మళ్ళీ అది రాయండి. ప్రకృతి నుంచి ఏం తీసుకున్నాము, సమాజం నుంచి ఏం తీసుకున్నాము, మన కుటుంబం నుంచి మనం ఏం తీసుకున్నాము. Sir, it can be anything, right? Good or bad. ఏమండి? ఇది ఏదైనా రాయొచ్చు కదా, గుడ్ ఆర్ బ్యాడ్. మనం ఏమేమి తీసుకున్నాం అని రాయొచ్చు. బట్ బేసిక్గా మనము ఎదగడానికి, మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా అవడానికి, మనం ఈ రోజున ఎలా ఉన్నామో అలా ఉండడానికి మనకి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకున్నాము ఓకే. మనం ఈ స్థితిలో ఉండడానికి. ఓకే, ఇది గుర్తొస్తున్నప్పుడు మళ్ళీ రాస్తూ ఉండండి. ఈలోపు ఈ పక్క కోలం ఉంది చూసారా, ఇది తిరిగి నేనేమి ఇస్తున్నాను, ఇది కూడా రాసే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి నుండి చాలా తీసుకున్నాను నేను, ఇప్పుడు ప్రకృతికి తిరిగి నేనేమి ఇస్తున్నాను. మీరు ఏమి ఇవ్వగలిగారు ప్రకృతికి తిరిగి, అది రాయండి. ప్రకృతి మనకి నిరంతరం ఏమి ఆశించకుండా ఇస్తూనే ఉంది. మనం తిరిగి ప్రకృతికి ఏమి ఇచ్చాము. సమాజం నుండి, మన బాల్యావస్థ నుండి ఇప్పటిదాకా మనం ఎన్నో సహాయాలు పొందాం. ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది, సమాజం యొక్క కంట్రిబ్యూషన్ మన జీవితంలోనే. తిరిగి మనం సమాజానికి ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం, తిరిగి సమాజానికి మనం ఏ విధంగా ఇస్తున్నాం కంట్రిబ్యూషన్. రిటర్న్లో మనం ఏమి ఇస్తున్నాం సమాజానికి. అలాగే మన కుటుంబం నుండి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సహాయాలు పొందాం మనం. మన తల్లిదండ్రుల నుండి, మన చుట్టాల నుండి, మన భార్య భర్త, మన పిల్లల నుండి ఎన్నో సహాయాలు పొందాం. తిరిగి మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం. మన కుటుంబానికి మనం ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నవి జస్ట్ ఒక దిశానిర్దేశం కోసం రాసినవి. మీరు యాక్చువల్గా ఏం ఫీల్ అవుతున్నారో అవి రాయండి. ప్రకృతికి మనం ఏమి ఇచ్చాము, సమాజానికి మనం ఏమి ఇచ్చాము, తిరిగి మన కుటుంబానికి మనం తిరిగి ఏమి ఇచ్చాము. సో ఇవన్నీ రాశారు కదా, రాసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది టైప్ చేయొచ్చు, లేదా మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. గురుగారు, చెప్పండి సంతోష్ గారు. సార్, ఇందులో మనం తీసుకున్నది చాలా ఎక్కువ, రిటర్న్ లో మనం ఇచ్చింది 50% కూడా లేదు సార్, అంటే నాకు అనిపిస్తుంది. సో నా నా మటుకు నేను కొన్ని మాత్రం చేస్తాను సార్. అంటే ఇప్పుడు నేచర్ నుండి తీసుకుంటున్నందుకు చెట్లకు నీళ్ళు పోయటం, సో అలాంటి మామూలుగా చెట్లకు ఎరువేయడం అట్లాంటివి కొన్ని చేస్తుంటాను. సో ఇది నేచర్ పరంగా. సొసైటీ పరంగా మాత్రం ఫాలో అవుతాను రూల్స్, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్. సో మేజర్గా నా కాంట్రిబ్యూషన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ నేను సొసైటీకి ఇన్వాల్వ్ అవుతాను. సో నా దారిలో వెళ్ళే దారిలో కనిపించినప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను. అదే పని పెట్టుకొని మాత్రం చేయలేను. సో నాకున్న కమిట్మెంట్స్ ప్రకారం. అండ్ ఫ్యామిలీ విషయానికి వచ్చేకల్లా
ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి కేర్ చేయడం, వాళ్ళకి ఏవైతే కావాల్సినాయో రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మనకేమి ఇస్తున్నారో మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది రిటర్న్‌గా సో, నాకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళకున్న డిజైర్స్ అన్నీ మీరు ఏం చేస్తున్నారు అని అడగలే. మీకు ఏ భావన కలిగింది? ఈ 2 లిస్టులు చూసేసిన తర్వాత ఏం కలిగింది భావన మనసులో? అదే చెప్పండి. సో, అదే సార్. అదే గురుగారు. నేనంటుంది ఏంటంటే, దీంట్లో తీసుకున్నది నేను ఎక్కువ, రిటర్న్‌లో చాలా ఆ! తక్కువ ఇచ్చానని అది చెప్పేసి. అది అది కంక్లూజన్. ఎక్కువ తీసుకున్నాను. తిరిగి తక్కువే ఇస్తున్నాను. ఇంకా ఎక్కువ ఇవ్వాలి. యెస్. కీర్తి గారు కూడా అదే రాశారు. ఇంకా చేయవలసింది చాలా ఉంది అని అనిపిస్తోందన్నారు. యెస్. యెస్. అవును. వెరీ గుడ్. ఇంకెవరన్నా కూడా మీ ఇన్‌సైట్స్ చెప్తారా? నమస్తే సార్. తీసుకున్నదే ఎక్కువ, ఇచ్చేది తక్కువ. అలాగే అవును. అనిపిస్తుంది. అవును. మీ పేరండి? శ్యామలాంబ అండి. శ్యామలమ్మ గారా? మీరు అది రీనేమ్ చేసుకోవాలి. ఎవరైనా అడగండి ఎట్లా చేయాలో అని. సామ్‌సంగ్ ఎస్ఎం అని వస్తుంది. పేరు తెలియట్లేదు. సరే అది మన హ్మ్. మన అడ్మిన్ కూడా చేయొచ్చు సార్ మన వాళ్ళు. ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు. అవునా? నాకు ఫోను మారిందండి. అంటే వైరస్ పెట్టి ఫార్మాట్ చేశారు. మళ్ళీ నిన్న కూడా నా నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా సిమ్ పనిచేయట్లేదు. అంటే నో సెకండ్ ప్రాబ్లమ్. ప్లేస్ మీ పేరు మార్చేసాను చూడండి. హ్మ్. ఓకే. ఇంకెవరైనా చెప్తారా అండి ఇన్‌సైట్? సౌజన్య గారు చెప్తున్నారు. హలో సార్. ఐయామ్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ రుదిన్ కుమార్ గారు. వాట్ హాస్ డన్ అండ్ వాట్ నీడ్ టు బి డన్ అనేది అర్థమవుతుందని చెప్పారు సౌజన్య గారు. రుదిన్ కుమార్ గారు చెప్పండి. సార్ ఇవి ఇంత క్లియర్‌గా డిస్టింగ్విష్ చేసి చేస్తున్నట్టయితే అంత అవగాహన అయితే అంటే ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి వాటరింగ్ చేస్తాను. ఫ్యామిలీ అంటే కొంచెం కేరింగ్ తీసుకుంటాం గానీ అంత ఇంత క్లియర్‌గా డిస్టింగ్విష్ చేసి ఇవి ఖచ్చితంగా చేయాలని చేస్తున్నాం తప్ప అంత కాన్షియస్‌గా చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. ఏదో ఒక హార్మోనీ లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్ని ఓకే. విషయాలు. ఓకే. ఓకే. సంజయ్ గారు రాస్తున్నారు. చాలా చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. రైట్. ఓకేనండి. వెరీ గుడ్. ఇంకా సో, ఇప్పుడు ఈ ఈ మనం ఏదైతే ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటున్నామో నితీష్, యూ హావ్ టేకెన్ మోర్ ఫ్రమ్ ఆల్ బట్ కుడెంట్ గివ్ ఇన్ రిటర్న్ ఇన్ ద సేమ్ వే. చాలా ఎక్కువ తీసుకున్నాం కానీ తిరిగి అంతే ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఇది రాయడం వల్ల మనకి ఇంకా చాలా ఎక్కువ స్కోప్ ఉంది చేయడానికి. కానీ తీసుకోవడంలోనే మనం బిజీగా ఉన్నాము. ఇది మార్చుకోవాలి అని అనుకుంటున్నానని నితీష్ రాశారు. ఓకే. ఓకే. సో, మనం మాట్లాడుకుంటున్న ఫీలింగ్ పేరు గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. కృతజ్ఞత అనేది మనము మన కోసం అంటే మన సర్వైవల్ కోసం, మనం అసలు బతకడం కోసం, మనం బెటర్‌గా డెవలప్ అవ్వడం కోసం, మనము ఒక శ్రేష్ఠత్వాన్ని పొందడం కోసం ఎవరైతే ఎఫర్ట్ పెట్టారో, ఎవరైతే పని చేశారో వారి పట్ల మనకి కలిగేటువంటి భావనని గ్రాటిట్యూడ్ అన్నామండి. ఎవరెవరైతే దోస్ హూ హావ్ కంట్రిబ్యూటెడ్ అండ్ మేడ్ ఎఫర్ట్ టువర్డ్స్ అవర్ సర్వైవల్, డెవలప్‌మెంట్ అండ్ ఎక్సలెన్స్ వీటి కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ పట్ల మనలో కలిగేటువంటి భావన అది కృతజ్ఞత అన్నాం. ఎవరైనా కూడా ఎఫర్ట్ పెట్టారు లేదా కంట్రిబ్యూట్ చేశారు. దేనికి కంట్రిబ్యూట్ చేశారు? అది మనము ఫస్ట్ మన మనసులో మనము రికగ్నైజ్ చేయాలి. వీళ్ళందరూ కూడా నాకు కంట్రిబ్యూట్ చేశారు అని రికగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని అప్రిషియేట్ చేయాలి ఎమోషనల్‌గా. ఇంతమంది నాకు ఈ ప్రతి పర్సన్ కూడా నన్ను బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా అవ్వడానికి హెల్ప్ చేశారని అప్రిషియేట్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని మనం అవతల వ్యక్తికి ఎక్స్‌ప్రెస్ చేస్తాం. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అనేటువంటి ఫీలింగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో, మనము అవతల వ్యక్తి యొక్క ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేస్తున్నాం. నా సర్వైవల్ కోసం, నా డెవలప్‌మెంట్ కోసం, నా ఎక్సలెన్స్ కోసం, నా మనుగడ కోసం, నేను డెవలప్ అవ్వడం కోసం, నాలో శ్రేష్ఠత్వం రావడం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ పట్ల మన భావన మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే ఇది అవుతుందన్నమాట. ఇంకొక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక పేపర్ తీసుకోండి. మీ జీవితంలో నిజంగా చాలా మిమ్మల్ని మార్చినటువంటి, మిమ్మల్ని బాగా బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా చేసినటువంటి
ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఎవరో ఒక వ్యక్తి. ఈ వ్యక్తి నాకు చాలా చాలా మార్పు తీసుకొచ్చారు నా జీవితంలోని. ఒక సింగిల్ పర్సన్. ఎందుకు ఆ పర్టిక్యులర్ వ్యక్తి మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనేది ఒక 4 వాక్యాలు రాయండి. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి ఎందుకు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్? ఆ వ్యక్తి లేకపోతే జీవితంలో ఏమై ఉండేది? ఏ విధంగా మీ జీవితాన్ని మార్చగలిగారు ఆ పర్టిక్యులర్ వ్యక్తి? ఆ వ్యక్తి పట్ల మీకు కలిగేటువంటి భావనని ఒక 4 వాక్యాల్లో రాయండి. ఆ వ్యక్తి ఎవరు? మీ జీవితానికి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారు? ఎందుకు మీ జీవితానికి ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్? ఇది రాయడం అయిన తర్వాత మీలో ఏ విధమైనటువంటి భావన కలిగింది? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. వీలైతే మీకు ఎటువంటి భావన కలిగిందో దాని గురించి చాట్ విండోలో టైప్ చేయండి, లేదా చెప్పండి. హలో చెప్పండి సంతోష్ గారు. గురుగారు చెప్పొచ్చా అండి? చెప్పండి. సార్ నేను రీసెంట్గా ఒక లాస్ట్ 1 year కింద గురుగారిని కలిశానండి. అండ్ యోగా ప్రాణాయామాలు ధ్యానం నేర్చుకున్నాను అక్కడ. సో నా ఏజ్ వచ్చేసి 40 years సార్. ఇంతకుముందు నాకు ఎప్పుడు అట్లాంటి భావనలు కలగలేదు. సో ఒకసారి యోగా వచ్చిన తర్వాత నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కంప్లీట్గా నేను మార్చుకున్నాను సార్. ఓకే. సో ఈవెన్ నాన్ వెజ్ తినడం కానీ, సో నేను ఆలోచించే పద్ధతి కానీ, ఇవన్నీ నాకు కొత్తగా పరిచయం చేశారు గురుగారు. సో వారిని గుర్తు చేసుకున్నప్పుడు మీలో ఎటువంటి భావన కలిగింది? సో అదే గురుగారు. నా లోపట ఉన్న ఇవి అన్నీ చెడు భావనలన్నీ తీసేసి నన్ను కరెక్ట్ చేశారు కాబట్టి, నన్ను మంచి మనిషిగా తయారు చేశాడు కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. మంచి ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఉండాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కీర్తి గారు రాస్తున్నారు, ఎక్కువ తీసుకుంటున్నాము, తక్కువ తిరిగిస్తున్నాము అందువల్ల కొంత అపరాధ భావం ఉంది అని అన్నారు. అపరాధ భావం ఉండాల్సిన అవసరం లేదండి. ముందు తిరిగి ఇవ్వడం పక్కన పెట్టి ముందు ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆ గ్రాటిట్యూడ్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేద్దామండి. ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకెవరన్నా చెప్తారండి? నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సౌజన్య గారు మల్లికార్జునరావు అండి. మల్లికార్జున గారు చెప్పండి. ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతుంది సార్. నా మాట వినబడుతుంది సార్? వినబడుతుంది మల్లికార్జునరావు గారు. కోవిడ్ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సరే రోజు ఒక శ్లోకం చదువుదాము అని చెప్పి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. భగవద్గీత చదవటం నేర్చుకున్నానండి. ఓకే. ఇంకా మళ్ళీ వినబట్టలేదు మీ మాట.
ఫస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు రోజు భగవద్గీత ఒకసారి చదవటం అయింది. అది ఒక వ్యక్తిలాగా మనల్ని పక్క నుండి అర్థం చేసుకోగలిగితే, శ్లోకం చదవటం కాదు, శ్లోకాన్ని అర్థం చదవగలిగితే ఎంత బాగుంటుందా అని చెప్పి నాకే ఒక రకమైన ఇది మధ్య మధ్యలో కట్ అవుతుందండి, వినబడడం లేదు మల్లికార్జునరావు గారు. ఆనందం కలిగిందండి అనిపిస్తుంది. నాకు పర్సనల్ గా అయితే ఏ వ్యక్తితోనూ ఆ రకమైన భావన కలగలేదు. పుస్తకం చదివినప్పుడు మటుకు నాకు ఆ భావన కలిగింది. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానము మిమ్మల్ని వ్యక్తిగా పరిణితి చెందడానికి ఉపయోగపడడం వల్ల ఆ భావం, ఆనందం అనే భావన కలుగుతోంది. వెరీ గుడ్ అండి. అవునండి. నేను మారానో లేదో ఇంకా నాకు ఇంకా ప్రాక్టికల్ గా తెలియదు, కానీ ఇలా ఉండాలి అన్నది మటుకు తెలిసిందండి. సౌజన్య గారు చెప్తున్నారు, ఐఎమ్ ఏబుల్ టు రికలెక్ట్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ద టీచర్ అండ్ హౌ ఐ ఇవాల్వ్డ్ అని రాశారు. ప్రశాంతి గారు మేడ్ మీ రియలైజ్ వాట్ ఐ యామ్. వెరీ నైస్ అండి. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, మనము అవతల వ్యక్తి పట్ల ఈ భావాన్ని వ్యక్తపరిస్తేనే కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనము రికగ్నైజ్ చేస్తున్నాం, గ్రాటిట్యూడ్ని ఫీల్ అవుతున్నాం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అయితే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యూనో ఈ గ్రాటిట్యూడ్ని కనుక మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ మంచి ఫీలింగ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మేబీ అవతల వ్యక్తికి అది ఎక్స్ప్రెస్ చేయడము, కమ్యూనికేట్ చేయడం కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసి చూడండి. సో మీరు రోజుకు ఒకరికి ఫోన్ చేసో, లెటర్ రాసో, మెసేజ్ పెట్టో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆ గ్రాటిట్యూడ్ అనేది. సో ఒక్కసారి సమ్మరీ చూద్దాము. మీరు ఏదేదైతే ఇన్పుట్స్ తీసుకున్నారో సమాజం నుంచి, ప్రకృతి నుంచి, కుటుంబం నుంచి, దాని పట్ల గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారా, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? సో ఇప్పుడు ఏది నాకు ఇవ్వబడింది, ఏది నాకు ఇవ్వబడలేదు, ఏది నాకు అందింది, ఏది నాకు అందలేదు, రెండిటి పట్ల మనకి ఎరుకలో ఉందా? లేదా మన ఫోకస్ ఎప్పుడు కూడా ఏది జరగలేదు, నాకు ఎవరు ఏదైతే ఇవ్వలేదో, ఏదైతే చేయలేదో, నాకు ఏదైతే అందలేదో, ఏది దొరకలేదో దాని మీదే మన ఫోకస్ ఉన్నదా? లేక అందినది, మనం పొందిన దాని పట్ల కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉంటూ ఏది దొరకలేదో దాని మీద వర్క్ చేస్తున్నామా? లేదా మన పని అంతా కూడా మాక్సిమం టైం ఏది పొందలేదు, ఏది అందలేదు దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉన్నదా అనేది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనము ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి కొంతైనా ప్రయత్నం చేస్తున్నామా? ప్రతిరోజు ఒక్కరికైనా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తున్నామా? లేదా వేరే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తే బాగుండు అనేటువంటి ఎక్స్పెక్టేషన్లోని, ఎవరన్నా మనకి ఆ కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు అనే ఎక్స్పెక్టేషన్లో ఉండిపోతున్నామా? నా రోల్ని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు, నేను ఇంత తిరిగి ఇచ్చాను, నన్ను ఎవరు కూడా కృతజ్ఞత భావం చూపించలేదు అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉందా? లేదా నాకు ఇంతమంది నన్ను బెటర్ హ్యూమన్ బీయింగ్గా చేయడానికి ఇంతమంది కంట్రిబ్యూట్ చేశారు, సో ఇన్ని దొరికాయి అనే దాని మీద ఫోకస్ ఉందా? ఏది దొరకలేదో దాని మీద ఫోకస్ ఉందా? నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనే భావనలోనే ఉన్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఏది దొరకలేదు అనే ఫోకస్ ఉంది, కానీ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను సార్. వెరీ గుడ్ అండి. సో ఈ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ అని ఒక బుక్ పెట్టుకుని, అందులోని ఇప్పుడు ఎలా అయితే ఒక వ్యక్తి గురించి మనం రాసామో అలా రోజుకు ఒక వ్యక్తి గురించి రాయండి. రాసిన తర్వాత మీరు వీలైతే ఆ వ్యక్తికి మనము అది ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేద్దాం. అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది కంప్లీట్ అవుతుందండి, ఈ భావం అనేది కంప్లీట్ అవుతుంది. మీరు రోజు ఈ గ్రాటిట్యూడ్ జార్ అని ఒక గాజు సీసా పెట్టుకుని అందులో ఒక కాగితం పైన ఒక వ్యక్తి పేరు రాసి, కంట్రిబ్యూషన్ రాసి ఇలా అందులో వేసుకోండి. ఇలా ఇంతమంది మనకి కంట్రిబ్యూట్ చేశారు అనేది కనిపిస్తుంది. లేదా ఎవరి పట్ల అయితే మీరు ఆల్రెడీ వ్యక్తపరచగలిగారో ఆ వ్యక్తపరిచిన వ్యక్తి పేరు రాసి, ఇలా వ్యక్తపరిచాను అనేది రాసి అది ఆ జార్లో వేయండి. అప్పుడు ఆ జార్ నిండుతుందంటే మనము ఎక్కువ మందికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామని అర్థం అనమాట.
కీర్తి గారు రాస్తున్నారు, ఇన్ టైంలో నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఒకవేళ ఆ వ్యక్తి ఈ భూమి పైన లేకున్నా కూడా మనము మనసులోనే అది యూనో గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. ఉంటే కనుక వాళ్ళని టైం అయిపోయింది అని అనుకోవద్దు. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మా చిన్నప్పటి వాళ్ళైనా సరే పర్వాలేదు, ఎక్స్ప్రెస్ చేసి ఆ ఎక్స్ప్రెస్ చేయగానే ఆ గ్రాటిట్యూడ్ జార్లో ఒక కాగితం వేయండి. 21 రోజుల పాటు ప్రతిరోజు ఒకరికి ఈ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ అనమాట. మొత్తం మన ఒక మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. అది కూడా మనం చేసే ప్రయత్నం చేయొచ్చండి. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మీరు ఈ సెషన్ అయిన తర్వాత దీనిపైన వండర్ చేయండి. మీరు రాసిన లిస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, ఆ లిస్టుని భద్రంగా ఉంచుకోండి. ఆ లిస్టులో ఇంకా కొంతమంది వ్యక్తుల పేర్లు మిస్ అయి ఉంటే అవన్నీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే ప్రయత్నం చేద్దామండి. అయితే సమయం అయిపోతుంది, అందువల్ల ఒక నెక్స్ట్ టాపిక్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి క్వశ్చన్స్ తీసుకుంటానండి. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. ఇది విశ్వాసం అనేది మొదటి భావన, యాక్చువల్లీ ఫౌండేషన్ ఫీలింగ్ అనమాట. ఈ విశ్వాసము, ట్రస్ట్ అనేటువంటి భావన గురించి మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ చేసి ఇంకా డీటెయిల్గా మనం రేపు దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దామండి. మీరు ఏం చేస్తారంటే బుక్ దగ్గర పెట్టుకోండి. మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్, ఒక 3 రిలేషన్షిప్స్, ఒక 3 వ్యక్తులు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ నాకు, వాళ్ళతో ఉన్నటువంటి నా రిలేషన్షిప్ మీద నేను పని చేయాలి, బెటర్గా చేసుకోవాలి నా రిలేషన్షిప్ని అని మీరు అనుకుంటున్నటువంటి 3 వ్యక్తుల పేర్లు రాసుకోండి. కళ్ళు మూసుకుని వాళ్ళని గుర్తెచ్చుకోండి, వాళ్ళ పేర్లు రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆ 3 వ్యక్తుల గురించి నేను అడుగుతాను ప్రశ్నలు. ఇతరులు అన్నప్పుడు ఆ 3 వ్యక్తులు అన్నమాట. ఇతరుల గురించి నేను ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు ఆ 3 వ్యక్తుల గురించి అడుగుతున్నట్టు అనమాట. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు సమాధానం చెప్పాలన్నమాట. 3 వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ మీ లైఫ్లో, వీరితో నా రిలేషన్షిప్ బాగుండాలని అనుకుంటున్నారు మీరు, లేదా ఆల్రెడీ బాగున్నది, లేదా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. అట్లాంటి 3 వ్యక్తుల పేర్లు రాసుకోండి. రాసుకుని ఆ 3 వ్యక్తుల గురించి ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ని మీరు బుక్లో కాకుండా చాట్ విండోలో చేస్తారనమాట. చాట్ విండోలోని మీరు టైప్ చేయాలన్నమాట. ఓకేనా? సో కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. ఈ ప్రశ్నలకి మీ సమాధానము either ఎస్ ఆర్ నో ఆర్ డోంట్ నో. ఎస్ అయితే వై అని టైప్ చేయండి, నో అయితే ఎన్ అని టైప్ చేయండి, డోంట్ నో అయితే డి అని టైప్ చేయండి. ఎస్, నో, డోంట్ నో, ఈ 3. ఓకేనా అండి? నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఎస్ అయితే వై అని టైప్ చేయాలి, నో అయితే ఎన్ అని టైప్ చేయాలి, డోంట్ నో అయితే డి అని టైప్ చేయండి. మీరు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారా? ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారా? వండర్ఫుల్. ఇక రెండో ప్రశ్న, అందరూ కూడా ఎస్ అనే చెప్తున్నారండి. నేను ఇతరులు అంటే ముఖ్యంగా ఇందాక మనం ఒక 3 రిలేషన్షిప్స్ అనుకున్నాం కదా, వారిని హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నాను. మరొకరిని, ఎవరైతే ఇతరులు ఉన్నారో నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నానా? దీనికి కూడా యునానిమస్గా ఎస్ అనే సమాధానం చెప్తున్నారండి అందరూ. మీరు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు, ఇతరులను కూడా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మూడో ప్రశ్న అండి, ఇతరులు ఎవరైతే ఉన్నారో ఇందాక మీరు రాసుకున్నారు కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారా? నేను హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా?
ఒక కీర్తి గారికి మాత్రం డోంట్ నో అన్నారు. సురేష్ గారు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలో అనుకుంటున్నారో లేదో మీకు తెలియదు అంటున్నారు. కృష్ణ గారు, సురేష్ గారు. ఓకే. మిగిలిన వాళ్ళకి మాత్రం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు సో వాళ్ళు సంతోషంగా ఉంచుకోవాలనే అనుకుంటున్నారు అని కొంతమంది రాశారు. కొంతమంది తెలియదు వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నారో లేదో తెలియదని కొంతమంది రాశారు. ఓకే. 4వ క్వశ్చన్ చూడండి. ఇతరులు నన్ను సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారా? ఎవరైతే మీ క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో వారు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నారా? మీరు హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారా? కొంతమంది నో అని రాశారు, కొంతమంది డోంట్ నో అని రాశారు, కొంతమంది ఎస్ అని రాశారు. అందువల్ల క్వశ్చన్ మార్క్ పెడదాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంతకు ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగానంటే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా అని అడిగాను కదా. ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతున్నారా? నిరంతరం సంతోషంలో ఉండగలుగుతున్నారా? ఓకే. సరే. క్వశ్చన్ మార్క్ పెడదాం. రెండో క్వశ్చన్. క్వశ్చన్కి అందరూ సమాధానం ముఖ్యంగా నో అని రాశారు లేదా డోంట్ నో అని రాశారు. ఎల్లప్పుడూ ఇతరులని సంతోషంగా ఉంచగలుగుతున్నామా మనం? ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఉన్నాయో వాళ్ళని ఎప్పుడు కూడా హ్యాపీగా మనం ఉంచగలుగుతున్నామా? దీనికైతే యునానిమస్ గా నో అని వస్తుందండి. ట్రైంగ్ టు మేక్ కదండి, ఉంచగలుగుతున్నామా లేదా? మన వలన వాళ్ళు ఎప్పుడు సమ్ టైమ్స్ కాదు నిరంతరం ఆల్వేస్ హ్యాపీగా ఉంచగలుగుతున్నామా? అవతల వ్యక్తిని నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నానా? ఓకే. ఇప్పుడు మూడో ప్రశ్న చూడండి. అవతల వ్యక్తి తనని తాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాడా? Is the other person able to make herself or himself always happy? ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాడా? సాధ్యమా కాదా మళ్ళీ చూద్దాం మల్లికార్జునరావు గారు. ఇక్కడ జస్ట్ ప్రశ్నలకి సమాధానం చెప్దాం. అవతల వ్యక్తి ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతున్నాడా? తెలియదు సాయిరామ్ గారు. ఓకే. ఇక అవతల వ్యక్తి నిరంతరము నన్ను సంతోషంగా ఉంచగలుగుతున్నాడా? ఇందాక మనం ఎవరైతే అదర్ పీపుల్ రాసుకున్నామో వాళ్ళు మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచగలుగుతున్నారా? ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మొదటి బాక్స్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ లో ఉన్న ప్రశ్నలు అన్నీ కూడా మన ఉద్దేశ్యానికి సంబంధించినవి. అంటే మన మనసులో ఏం ఇంటెన్షన్ ఉన్నది అని క్వశ్చన్ అడిగాను నేను. అంటే మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా, వేరే వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకుంటున్నారా? అనుకోవడం అనమాట ఇంటెన్షన్. మీ ఇంటెన్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. వేరే వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా,
వేరే వాళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారా? ఉద్దేశ్యం, వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో అడిగినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అన్నీ కూడా మన ఉద్దేశం ఎలా ఉంది అనేది అడుగుతున్నాం. ఇక రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మన కంపిటెన్స్ లేదా మన ఎబిలిటీ, మన సామర్థ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నమాట. అంటే మన సామర్థ్యము ఎంత ఉన్నది, మనల్ని మనం సంతోషంగా ఉంచుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామా, పక్క వారిని సంతోషంగా ఉంచగలుగుతున్నామా, పక్క వాళ్ళు వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉంచగలుగుతున్నారు, ఉండగలుగుతున్నారా వాళ్ళు సంతోషంగా, మనల్ని సంతోషంగా ఉంచగలుగుతున్నారా, ఎంత సామర్థ్యము ఉన్నది అనేది రెండో బాక్స్కి సంబంధించిన ప్రశ్నలు అన్నమాట. మొదటి బాక్స్లో మన ఉద్దేశం ఏంటి, మన ఇంటెన్షన్ లేదా మన న్యాచురల్ డిజైర్ ఏంటి అనేది మొదటి బాక్స్లో మనం అడిగాం. రెండో బాక్స్లో మన సామర్థ్యము, మన కంపిటెన్స్ ఎంత ఉన్నది అనేది మనము ప్రశ్నిస్తున్నాం. రైట్? సో ఇది క్లియర్ కదండి? సో ఈ ఇంటెన్షన్ అనేది ఏదైతే న్యాచురల్ డిజైర్ ఉందో, మనలో ఉన్నటువంటి డిజైర్ ఏదైతే ఉందో ఇది ఒకలా ఉంది, మన సామర్థ్యము అనేది ఇంకొకలా ఉన్నది. సామర్థ్యం అంటే మన కంపిటెన్స్, మన ఎబిలిటీ టు టేక్ యాక్షన్. మనం ఏదైతే అనుకున్నామో, మన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని, ఆ ఉద్దేశాన్ని సాధించడం కోసం మనం చేయడానికి మనకున్నటువంటి సామర్థ్యంని కంపిటెన్స్ అన్నాం. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మనకు తెలియకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్రశ్నలు మీరు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ని మనం మిస్ అవుతుంటామండి. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనల్ని మనము ఇవాల్యుయేట్ చేసినప్పుడు, నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను, నేను అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఆధారంగా నేను మంచివాడినా చెడ్డవాడినా, నా ఇంటెన్షన్ ఎలా ఉందో మనం బేరీజ్ వేస్తున్నాం. అవతల వ్యక్తిని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అవతల వ్యక్తి నన్ను హ్యాపీగా ఉంచగలుగుతున్నాడా లేదా అనేటువంటి సామర్థ్యం ఆధారంగా అవతల వ్యక్తిని మనము అంచనా వేస్తున్నాం. అవతల వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నామా లేదా? అవతల వ్యక్తి మనల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నాడు, కానీ ఉంచలేకపోతున్నాడు. ఇప్పుడు మనలో గమనించండి, మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాము, కానీ ఉండలేకపోతున్నాం. మనం కూడా అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నాము, కానీ ఉంచలేకపోతున్నాం. మన ఇంటెన్షన్ చాలా 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 నోబెల్ ఇంటెన్షన్ ఉన్నదండి, కానీ సామర్థ్యంలో లోపం ఉండడం వల్ల నిరంతరము అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచలేకపోతున్నాం. అందువల్ల మన ఇంటెన్షన్ బాగానే ఉండడం వల్ల మన పట్ల మనకి నెగటివ్ ఫీలింగ్ ఏం లేదు. నేను అనుకుంటున్నాను కానీ, ప్రయత్నిస్తున్నాను కానీ అవ్వట్లేదు, నా సామర్థ్యం సరిపోవట్లేదు అని అనుకుంటున్నాం. కానీ అవతల వ్యక్తి కూడా మనల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నాడు, కానీ అతని సామర్థ్య లోపం వల్ల మనల్ని ఉంచలేకపోతున్నాడు అనేది మనం గమనిస్తున్నామా? మనము అవతల వ్యక్తిని అంచనా వేసినప్పుడు అతని ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామా? కావాలనే నన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాడు అని మనం అవతల వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామా? మనల్ని మనం అంచనా వేసుకునేటప్పుడు మన ఉద్దేశం మనకు చాలా క్లియర్గా తెలుసు. మనం అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాం, కానీ ఉంచలేకపోతున్నాం. ఇది క్లియర్గా కనబడుతోంది. బట్ అవతల వ్యక్తిని అంచనా వేస్తున్నప్పుడు అతను నన్ను హ్యాపీగా ఉంచాలని అనుకోవట్లేదు అని అనుకుంటున్నాం. అంటే మనకి ఆ కంపిటెన్స్కి ఇంటెన్షన్కి మధ్యలో డిఫరెన్స్ అవతల వ్యక్తిని బైరేజ్ వేసినప్పుడు కనబట్లే. అవతల వ్యక్తి యొక్క కంపిటెన్స్నే ఇంటెన్షన్ అనుకుంటున్నాం. అంటే అవతల వ్యక్తి నన్ను హ్యాపీగా ఉంచలేకపోతుంటే అతనికి అసలు ఆ ఇంటెన్షనే లేదు అని అనుకుంటున్నామా? ఒకసారి గమనించండి. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళే, మన పిల్లలో, మన భార్యో, మన భర్తో చేతిలోంచి గ్లాసు కింద ఎత్తేసారు. ఎత్తేస్తే ఏమంటాము? ఆ వ్యక్తి గ్లాసు పగలగొట్టారు అంటాం. సపోజ్ మన చేతిలోంచి కింద పడి గ్లాస్ పగిలింది అనుకోండి, ఏమంటాము? పొరపాటున గ్లాసు పగిలింది అంటాం. అవతల వ్యక్తి పగలగొడితే కావాలని పగలగొట్టాడు, ఎప్పుడు ఇంతే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే,
పగలగొట్టేస్తుంటావు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అసలు దానిపైన ధ్యాసే ఉండదు, ఎంత కష్టం అవుతోంది అని అవతల వ్యక్తిని అంటాం. మన చేతుల్లోంచి పడిపోతే మాత్రము పొరపాటున పడిపోయింది, పొరపాటు జరిగింది అంటాం. నేను పగలగొట్టేశాను అని అనట్లే, పొరపాటున జరిగింది అంటాం. అవతల వ్యక్తి లేట్గా వచ్చింది అనుకోండి, ఆవిడ ఎప్పుడు ఇంతే, ఇలాగే లేట్గా వస్తుంది అంటాం. మనం లేట్గా వెళ్తే లేట్ అయిపోయిందండి, కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల లేట్ అయిపోయిందండి అంటున్నాం. అంటే మనకు తెలుసు మన ఉద్దేశం తొందరగా వెళ్ళాలని అనుకుంటున్నాము, కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది కాబట్టి లేట్ అయిపోయింది అంటున్నాం. అవతల వ్యక్తి లేట్ వస్తే కావాలనే లేట్ వస్తున్నారు అని అంటున్నాం. అవతల వ్యక్తి మన పైన అరిచారు అనుకోండి, నన్ను బాధ పెట్టడానికి అరిచారు, నన్ను హర్ట్ చేయడానికి ఇన్ని మాటలు అన్నారు, సూదులా గుచ్చేటువంటి మాటలు అన్నారు, నన్ను బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు అరిచారు అని అనుకుంటున్నాం. అదే మనం అరిస్తే, నేను ఆ టైంలో బాగా అలసిపోయి ఉన్నాను, ఆ టైంలో ఇరిటేట్ చేసేసరికి నేను గబుక్కున ఏదో ఒకటి అనేసాను, నాకు అసలు బాధ పెట్టే ఉద్దేశం లేదు, బట్ తెలియకుండా ఒక మాట వచ్చేసింది నోట్లోంచి, టంగ్ స్లిప్ అయిపోయింది అని అంటున్నాం. అంటే అవతల వ్యక్తిని అంచనా వేసినప్పుడు మనం ఏమంటున్నామంటే, అవతల వ్యక్తి యొక్క ఉద్దేశ్యముని మనము తప్పు పడుతున్నాం. కావాలని గ్లాస్ పగలగొట్టేశారు, కావాలని లేట్గా వచ్చారు, కావాలని అరుస్తున్నారు నా మీద. కానీ మనం తప్పు చేస్తే మాత్రము మన ఉద్దేశం మంచిదే కాబట్టి మనము పొరపాటున గ్లాస్ పగలగొట్టాము, లేట్ అయిపోయింది కాబట్టి లేట్గా వచ్చాను, ఆ టైంలో డిస్టర్బ్డ్గా ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి అనేసాను అని మనల్ని మనం రైట్గానే అంచనా వేసుకుంటున్నాం, అవతల వ్యక్తిని రాంగ్గా అంచనా వేస్తున్నాం. మనం తప్పు ఒక 100 సార్లు చేసినా కూడా, 100 సార్లు మనం తప్పు చేసినా కూడా మన ఉద్దేశం పట్ల మనకి ఎప్పుడు కూడా అనుమానం లేదు. మనం ఎన్నిసార్లు అదే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినా కూడా మనము నా ఉద్దేశం మంచిదే కానీ నేను చేయలేకపోతున్నాను, పొరపాటున జరిగిందనే అంటున్నాం ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా. అదే అవతల వ్యక్తి ఒక్కసారి తప్పు చేసినా కూడా మనము అవతల వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం, కావాలనే చేశారు, అవతల వ్యక్తి కావాలని నన్ను బాధ పెట్టాలనే ఈ పని చేశారు అని అవతల వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం. అంటే మనల్ని మనము అంచనా వేసుకున్నప్పుడు, మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మన ఇంటెన్షన్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గానే ఉంది కాబట్టి మనం మనల్ని కరెక్ట్గానే ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాము. అవతల వ్యక్తిని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వారి సామర్థ్యాన్ని వాళ్ళ ఉద్దేశంగా అనుకొని వాళ్ళ ఉద్దేశం బాగులేదు అని అంటున్నాము. అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళ ఉద్దేశం అని అనుకుంటున్నాం, అనుకుని వాళ్ళ ఉద్దేశం సరిగ్గా లేదు, వాళ్ళు కావాలని నన్ను బాధ పెడుతున్నారు, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మనం అనుకుంటున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనకి అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం బాగులేదు అని అనిపిస్తుందో, అవతల వ్యక్తి కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తుందో, మనలో ఒక ఇరిటేషన్ వస్తుంది, మనం రియాక్ట్ అవుతాం, అవతల వ్యక్తితో రియాక్ట్ అవుతాం. అలా రియాక్ట్ అయినప్పుడు ప్రకృతి మనకి 3 గిఫ్ట్లు ఇస్తుంది: కోపము, ఇరిటేషను, వ్యతిరేకత అనే భావము, ఫ్రస్ట్రేషను. ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయన్నమాట. సో అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనము సరిగ్గా అంచనా వేయకపోతే, వాళ్ళ ఉద్దేశాన్ని మనము రాంగ్ ఉద్దేశము ఉన్నది అని మనం అనుకుంటూ, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ ఉద్దేశం అని అనుకుంటే, వాళ్ళ కంపిటెన్స్నే వాళ్ళ ఇంటెన్షన్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఈ యాంగర్, ఇరిటేషన్, అపోజిషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్లో ప్రాబ్లం రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అవతల వ్యక్తి యొక్క ఉద్దేశ్యముని అనుమానించడము. ఇదే ఒక రిలేషన్షిప్లో అతి పెద్ద కాన్ఫ్లిక్ట్ని, అతి పెద్ద ఛాలెంజ్ని క్రియేట్ చేస్తుంది. అవతల వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం అనుమానించడం అనేది మేజర్ కాన్ఫ్లిక్ట్గా ఉన్నదన్నమాట. ఇప్పుడు ఒకసారి గమనించండి, దీని గురించి మనం డీటెయిల్గా రేపు మళ్ళీ డిస్కస్ చేద్దామండి. బట్ అవతల వ్యక్తి ఒక ఇంటెన్షన్ పట్ల మీకు కంటిన్యూస్ అష్యూరెన్స్ ఉంది, అవతల వ్యక్తి డెఫినెట్లీ నన్ను మంచిగా చూసుకోవాలనే అనుకుంటున్నాడు, కానీ అతనిలో సామర్థ్య లోపము ఉన్నది అని అనిపిస్తే మీరు ఏం చేస్తారు? అష్యూరెన్స్ ఆన్ ఇంటెంట్ అంటే ఉద్దేశము కరెక్ట్గా ఉందని అర్థమైపోయినప్పుడు ఏం చేస్తారంటే అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ సామర్థ్య లోపం ఉందనుకోండి, మీ సామర్థ్య లోపాన్ని పూరించుకొని మీరు కూడా
సమర్థులుగా మంచి ఎబిలిటీ ఎంచుకుని కంపిటెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అవతల వ్యక్తిలోని సామర్థ్య లోపాన్ని గమనిస్తే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అసలు సామర్థ్య లోపమే ఉద్దేశం అని అనుకున్నప్పుడు, అవతల వ్యక్తి కావాలనే నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏ ప్రయత్నము చేయము అవతల వ్యక్తి యొక్క కంపిటెన్స్‌ని పెంచడానికి. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఉద్దేశ్యముగా అనుకుని, అవతల వ్యక్తి యొక్క క్యాపబిలిటీనే అతని ఉద్దేశం అనుకుని, అతని ఇంటెన్షనే సరిగ్గా లేదు, అతను నన్ను హ్యాపీగా ఉంచాలని అనుకోవడం లేదు అని ఎప్పుడైతే అనుమానిస్తామో అప్పుడు మనం రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ అవ్వం. అవతల వ్యక్తితో రియాక్ట్ అవుతాం, ప్రాపర్‌గా రెస్పాండ్ కాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఇరిటేట్ అయిపోతాం, మనలో కోపం వస్తుంది, మనలో వ్యతిరేకత అనే భావన కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము అవతల వ్యక్తి యొక్క ఉద్దేశ్యాన్ని అనుమానించినప్పుడు మనలో ఇరిటేషన్, మనలో యాంగర్, మనలో అపోజిషన్ కలుగుతోంది. ఇది అర్థమవుతుందా? ఓకేనండి. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం రేపు డిస్కస్ చేద్దాము. ఈ పర్టిక్యులర్ ఇది ఇందాక మనం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడాము. ఇప్పుడు అలాగే ట్రస్ట్ గురించి కొంత ఇంట్రడ్యూస్ చేశాను. ఇది కంప్లీట్ చేయలేదండి. జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ మిమ్మల్ని రిఫ్లెక్ట్ అవ్వమంటుంది ఏంటంటే, మనం అవతల వ్యక్తిని గమనించినప్పుడు, అవతల వ్యక్తి వ్యవహరిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నప్పుడు మనలో ఏ విధమైనటువంటి భావన కలుగుతుంది? వారి సామర్థ్య లోపం కనిపిస్తోందా? వారి ఉద్దేశ్యమే రాంగ్, వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ అని మనం అనుకుంటున్నామా? ఇది ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సామర్థ్య లోపం కనిపిస్తుందండి. అవును. సామర్థ్య లోపం కనిపించినప్పుడు మనం వాళ్ళ ఉద్దేశాన్ని ఏమనుకుంటున్నాం? వాళ్ళకి తెలియజేసేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తా. ఆ! ఇంకా అది వాళ్ళు మార్చుకుంటే ఇంకా బాగుంటది అంటే అవును. వాళ్ళకి ఏదో రకంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇలా ప్రతిసారి జరుగుతుందా? లేదా అప్పుడప్పుడు వాళ్ళు కావాలనే చేస్తున్నారు అని కూడా అనుకుంటున్నామా? లేదండి, అలా అనుకోలేదు. అంటే ఒక్కొక్కసారి తెలుస్తుంది కదా, మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్స్‌లో ఈ సమస్య వస్తోందా? వాళ్ళు కావాలనే వస్తుంది. నన్ను ఇబ్బంది ఆ! ఆ నమస్తే. సందర్భాన్ని బట్టి వస్తుంది సార్. వస్తోంది. కావాలని చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. ఆ! కానీ మనం చెప్తే వాళ్ళు వినే స్థితిలో ఉండరు. ఆ! ఆ! యాహ్! వాళ్ళు మనం చెప్తే వినే స్థితి అది నెక్స్ట్ మనం ఆలోచిద్దాము. ఇక్కడ మనలో ఏ భావన కలుగుతోంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనలో ఇప్పుడు మీరు ఎవరికో పని చెప్పారండి. పని చెప్పినప్పుడు ఆ పని వచ్చి కూడా చెయ్యట్లేదనుకోండి ఒక సిట్యుయేషను. రెండో సిట్యుయేషను చేతకాక చెయ్యట్లేదు. చేతకాక చెయ్యకపోతే మీకెక్కువ కోపమొస్తుందా? వచ్చి కూడా చేయకపోతే ఎక్కువ కోపమొస్తుందా? వచ్చి కూడా చెయ్యకపోతే ఎక్కువ కోపం వచ్చి కూడా చెయ్యకపోతేనే కోపం వస్తుంది. ఆ! అంటే అవతల వ్యక్తి వచ్చి కూడా చేయట్లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ సరిగ్గా లేదని మనం అనుకుంటున్నాం. చేతకాక చేయకపోతే ఏం చేస్తాం అప్పుడు మనము? అప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. అవునండి. అవతల వ్యక్తి సామర్థ్య లోపం ఉంటే సామర్థ్యాన్ని పెంచడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నేను ఒత్తిడి వాళ్ళ కూడా చేస్తాం. సామర్థ్య లోపము ఉన్నది అని గుర్తించగలిగితేనే నేను ఆ రిలేషన్‌షిప్‌ని చెప్పగలుగుతాం. బెటర్‌గా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలా కాకుండా వాళ్ళ ఉద్దేశ్యమే రాంగ్ అనుకుంటే ఇంక నా ప్రయత్నమే ఉండదు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి. అవును సార్, ఇది కరెక్టే. సో, ఇందులో ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. దీని గురించి కొంచెం రిఫ్లెక్ట్ చేయాలి. మీరు ఈ రోజంతా కూడా మీ రిలేషన్‌షిప్స్‌లోని, మీ వ్యవహారంలోని అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనం గమనిస్తున్నామా? ఉద్దేశ్యం మీద మన ఫోకస్ ఉండి, ఉద్దేశ్యం సరిగ్గా లేదని కన్‌ఫ్యూజ్ అవుతున్నామా? ఇప్పుడు జీవన్ అది మిత్రలో మనకెలా తెలుస్తుందండి? అది ఉద్దేశ లోపమా? సామర్థ్య లోపం అన్నది? ఆ! ఇప్పుడు ఇందాక మనము 4 క్వెషన్‌లు అడిగాం కదండీ! ఓకేనా? ఇప్పుడు ఇదే క్వెషన్‌లో మీ మీరెవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఎవరి గురించైతే మీరు రాసుకున్నారో, వాళ్ళకి నేను 1 అండ్ 2 క్వెషన్‌లు అడిగితే వాళ్ళేం సమాధానం చెప్తారు? అవతల వ్యక్తిని మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా అని నేను అడిగాననుకోండి, మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళేం సమాధానం చెప్తారు?
హ్యాపీగా ఉంచాలనే చెప్తారు. హ్యాపీగా ఉండాలనే అనుకుంటున్నాను అంటారు. మీ పక్క వారిని మీరు హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నారా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అది కూడా మేము అదే ఓకే చెప్తాం. అంటారు. అది కూడా ఓకే అనే చెప్తారు. సో మన థర్డ్ క్వశ్చన్ కి ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము. మన థర్డ్ క్వశ్చన్ ఏంటి, వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా. వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అడిగితే మన థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. వాళ్ళని ఫోర్త్ క్వశ్చన్ అడిగితే, వాళ్ళని సెకండ్ క్వశ్చన్ అడిగితే మన ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తిని మీరు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా అని వాళ్ళని అడిగామంటే వాళ్ళు కూడా అవునండి నేను అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నానని చెప్తున్నారు. అదే మన ఫోర్త్ క్వశ్చన్కి సమాధానం. మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం దానికి. అవతల వ్యక్తి నిజంగా నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా లేదా అంటే అందరూ కూడా డోంట్ నో అని లేదా నో అని సమాధానం చెప్పారు ఇందాక. బట్ వాళ్ళని అడిగితే వాళ్ళు నేను అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను చెప్తారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ లెవెల్లో ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని సంతోషంగానే ఉంచాలని అనుకుంటాడు అని జీవన విద్య చెప్తోంది. ఇది కరెక్టా కాదా అని మనం వెరిఫై చేయాలి. అవతల వ్యక్తి నన్ను సంతోష పెట్టాలనే అనుకుంటున్నాడు, అది ఇంటెన్షన్ అనమాట. ఎవరైనా సరే నేను ఇవాళ పెళ్లి చేసుకున్నా, రేపటి నుంచి మా ఆవిడని టార్చర్ పెడతాను, ఇదిగో నా కోడలు వచ్చింది, ఇంకా రేపటి నుంచి నా పని ఆ కోడల్ని టార్చర్ పెట్టడమే అని ఇంటెన్షన్ తోటి రిలేషన్షిప్ మొదలు పెట్టరు. అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా సరే నేను వచ్చిన భార్యని భర్తని బాగా చూసుకోవాలి, అత్తగారిని లేదా కోడల్ని బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్తోనే మొదలు పెట్టవచ్చు రిలేషన్షిప్. కానీ సామర్థ్య లోపం వల్ల వాళ్ళు ఆ రిలేషన్షిప్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఈ స్టేట్మెంట్ రైట్ రాంగ్ అనేది మీరే వెరిఫై చేయాలి. అవతల వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది అని నేను చెప్తున్నాను. అది కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేయండి. కీర్తి గారు అంటున్నారు ఆ డిఫరెన్షియేట్ చేయడం కష్టం అని అంటున్నారు. కష్టం కాదు, అసలు ఫస్ట్ థింగ్ ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటున్నాం. అవతల వ్యక్తి మనల్ని సంతోషంగా ఉంచాలనే ఇంటెన్షనే ఉంటుంది, కానీ సామర్థ్య లోపం ఉండొచ్చు. ఎంత సామర్థ్య లోపం ఉన్నది, మనలో ఎంత సామర్థ్య లోపం ఉన్నది అనేది మనకు కొంత తెలుస్తుంది. అవతల వ్యక్తి సామర్థ్య లోపం ఎంత ఉన్నది కూడా మనం గమనిస్తే తెలుస్తుంది. అదే ఒక సంతోష పెట్టాలని అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియకపోవడం వల్ల అవతల వాళ్ళకి కూడా అర్థం కాదండి అది. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియడం కూడా చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే అది అంటే వీళ్ళ మనసులో చాలా బాగా ఉంటది, కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకునే విధానం అది వేరుగా ఉంటది. అది నిజంగా వీళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అరే వీళ్ళ ఉద్దేశంలో ఎలా ఉందా, నేను ఇలా తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనిపిస్తది. వీళ్ళు బయటికి మాట్లాడినప్పుడే తెలుస్తదండి. అదే బయటికి మాట్లాడకపోతే వీళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని అనిపిస్తది. అక్కడ ఆ సామర్థ్య లోపం వల్ల కూడా చాలా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ బాగా వస్తదండి. సో ఇప్పుడు మనము అవతల వ్యక్తి యొక్క సామర్థ్య లోపాన్ని గుర్తించగలుగుతున్నామా లేదా అనేది ఇది మన ఫోకస్ అండి. ఈ రోజున మన ఫోకస్ అంతా కూడా వాళ్ళ సామర్థ్య లోపాన్నే ఉద్దేశంలో రాంగ్ అని అనుకుంటున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ గారు అంటున్నారు when we try to improve their competency it is taken misunderstood goes వాళ్ళు రాంగ్ గా మనం వాళ్ళ కంపిటెన్సీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుందని అంటారు. ఇది రేపు మనం డిస్కస్ చేద్దాం శ్రీకాంత్ గారు. సో కంపిటెన్సీని ఎట్లా, అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దానికి యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న స్థితిలో మనం చేస్తే ఇలాగే వికటిస్తూ ఉండే అవకాశం ఉందండి. ఇది కరెక్ట్ గా ఎలా చేయాలి అనేది మనం రేపు డిస్కస్ చేద్దాము. సౌజన్య గారు అంటున్నారు ఇఫ్ యూ సే యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ ఇమీడియట్లీ ది గెట్ యాంగ్రీ. అదే సో మనము ఇప్పుడు సామర్థ్యాన్ని పెంచడం అంటే వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడం కాదండి. సామర్థ్యాన్ని, అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచడము అంటే నువ్వు ఈ తప్పు చేస్తున్నావని నోట్తో చెప్పడం కాదు. అలా సామర్థ్యాన్ని పెంచి అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. మనము మన పైన వర్క్ చేసుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగా అవతల వ్యక్తి యొక్క తప్పులు ఎత్తి చూపించడం అనేది వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడం కాదు. అయితే అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాను అని రాశారు సౌజన్య గారు. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. యాక్చువల్లీ సెషన్ ఇంకా సబ్జెక్ట్ ఏమి చెప్పము, బట్ అందరికీ ఆఫీసులకు వెళ్ళిపోయే అర్జెన్సీ ఉంటే కనుక లాగౌట్ అవ్వచ్చు. బట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఐ టేక్ దిస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసాము, కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా అడగండి.
ఉండగలిగిన వాళ్ళు ఉండండి, అడగండి. లేని వాళ్ళు అర్జెంట్‌గా పనున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే చూసిన రిలేషన్‌లో ఒక బ్రదర్ ఉన్నారండి. హ్మ్. ఆ బ్రదర్ ఆయన అన్ని మంచిగానే అంటే ఫ్యామిలీనంతా చాలా బాగా చూసుకోవాలనుకుంటారు. తనకున్న ఎఫెక్ట్‌లో ఆళ్ళకి అన్ని కోరికలు తీర్చాలనుకుంటారు. హ్మ్. అయినా సరే అక్కడ వైఫు బ్రదర్‌ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఈయన ఏం హ్మ్. చేసినా అవి తప్పుగానే భావిస్తా ఉంటారు ఆవిడ. అంటే ఇప్పుడు అది మనము ఆ వైఫ్ మనసులో ఏమవుతోంది, ఆ బ్రదర్ మనసులో ఏమవుతోంది మనకు ఎగ్జాక్ట్‌లీ తెలియకపోవచ్చు. మనం లెట్ అస్ వర్క్ ఆన్ అవర్ రిలేషన్‌షిప్స్. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి కాకుండా, మనకు ఉన్నటువంటి సంబంధాల మీద మనం వర్క్ చేద్దాము. దాని గురించి ఏమైనా క్వెషన్ ఉంటే అడగండి. ఓకే. మన సంబంధాల గురించి. సత్యనారాయణ గారు ఏమైనా క్వెషన్ ఉందా అండి? సార్ ఇప్పుడు నా పిల్లలకే నేను చెప్పాలనుకుంటాను. హ్మ్. కానీ అది వాళ్ళకి సరిగా అర్థం కాదు. అప్పుడు దాన్ని ఎలా చె చెప్పడానికి ప్రయత్నం చేయాలి సార్? అది మనం తప్పకుండా మనము చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అసలు ఈ రిలేషన్‌షిప్ అనే టాపిక్ మనము ఎంచుకున్నదే దీనికోసం. ఈ హార్డ్ హిట్టింగ్ క్వెషన్స్‌ని అడ్రెస్ చేయడానికి. ఇప్పుడు మనకి సమయం లేదు గాబట్టి అది కంప్లీట్ చేయలేదు. రేపు చెప్తానది. కంపల్సరీగా రేపు రండి. ఈ సెషన్ వినండి. ఓకే సార్. బట్ ఇప్పుడు క్వెషను అవతల వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు గూడా నన్ను సంతోషంగా ఉంచడమే అని ఏదైతే నేను చెప్పానో అది మీకు ఓకేనా? కాదా? దీనిపైన మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. అది ఓకే సార్ అది. అవతల వ్యక్తి సంతోషంగా ఉండాలని సాధ్యమైనంత వరకు హ్మ్. నేను చేయగలిగింది చేస్తాను సార్. మీరు అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచడం కాదు. అవతల వ్యక్తి మిమ్మల్ని పెడదామని అనుకుంటున్నారా? మనం అనుకుంటున్నారని అంటున్నాం ఇక్కడ. ప్రపోజ్ చేస్తుంది మన ప్రస్తావన ఏంటంటే, అవతల వ్యక్తి కూడా ఎప్పుడూ మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారు అని చెప్తున్నాం. అనుకుంటున్నాను. అవును ఇది సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ అది. సంతోషంగా ఉండడానికే చూస్తారు ఎదుటి వాళ్ళు. అదే అంటే రిలేషన్‌లోనే మా బాబు గురించి చెప్తున్నాను నేను. అవును. మా ఎగ్జాక్ట్‌లీ. బాబు ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలనే చూస్తాడు. అవును. మా కోడళ్ళ గురించి కూడా తను కూడా అలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చూస్తదండి. అవును. సో, చాతుర్య అడుగుతుంది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అడుగుతుంది. అంటే ఇది నిత్య సత్యము అని అంటున్నాము. మనం ఐడెంటిఫై చేయక్కర్లా. అవతల వ్యక్తి ఇంటెన్షన్ ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటుంది అని అంటున్నాం. అది ఉందా లేదా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు, మీరు అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారా అంటే దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? మీకు తెలుసు కదా! మీరెప్పుడు కూడా అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలనే అనుకుంటున్నారు. అవతల వ్యక్తిని బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్‌తో మీరెప్పుడు కూడా ముందుకు వెళ్ళట్లా. ఒక బిడ్డ తప్పు చేస్తే ఒక తల్లి ఒక లెంపకాయ వేసిందో, లేకపోతే గసిరిందో అనుకోండి. అది కూడా ఎందుకు చేసింది? ఆ బిడ్డని హర్ట్ చేయాలి, ఎమోషనల్‌గా హర్ట్ చేయాలని కాదు. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం వల్ల బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి అని, ఆ బిడ్డని బెటర్‌గా భవిష్యత్తు చేయడం కోసమే బావుండాలని చేసింది. ఆ! తప్పుదారి వేయకుండా భవిష్యత్తు బావుండాలని చేసింది. ఆ! అక్కడ ఆ బిడ్డ అది అర్థం చేసుకున్న రోజున తనేం ఫీల్ అవ్వడండి. తన లైఫ్ ఇంకా బావుంటది. అవును. అవును. అక్కడ తల్లిదండ్రులని అర్థం చేసుకున్నప్పుడు, అవును. అవును. అక్కడ వాళ్ళు తిట్టారు అనుకునే దానికన్నా, అవును. ఎందుకు తిట్టారు అనేది అర్థం చేసుకున్న రోజున, రేపు వాళ్ళు లేని రోజున కూడా లైఫ్ బాగా లీడ్ చేయగలుగుతారండి. అవును. అవును. యెస్. అవును చాతుర్య. ఇట్ కెన్ బి డిసీవింగ్ అట్ టైమ్స్. రుదిన్ కుమార్ గారు అడుగుతున్నారు. డ్యూటీ ప్లేస్‌లో కొలీగ్స్ కూడా అంతేనా అని. సో, ఆ కొలీగ్స్ పట్ల మీ భావన ఏంటి అనేది మిమ్మల్ని మీరు పరి పరిశీలించుకోండి రుదిన్ కుమార్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొలీగ్ ఉన్నారు. ఆ కొలీగ్‌ని మీరు హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారా? బాధ పెట్టాలని అనుకుంటున్నారా? హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నామండి. సో, మీరు ఎలా అయితే అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారో, అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనే అనుకుంటారు అని మనం ప్రస్తావిస్తున్నామనమాట. మన ప్రపోజల్ అది. మనం ఓకే. ఆ ఏది ఇస్తే అది తిరిగి వస్తది సార్. అంతేనండి. సో, అవతల వ్యక్తి హ్యాపీగా ఉంచగలుగుతున్నారా లేదా అనేది సెకండరీ. దాని మీద మనం వర్క్ చేద్దాం. ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా మన ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ మనకి క్లియర్‌గా కనబడుతోంది.
అవతల వ్యక్తి ఇంటెన్షన్ కూడా మనకి తెలుస్తుందా, లేకపోతే కేవలం వాళ్ళ సామర్థ్యమే వాళ్ళ ఇంటెన్షన్గా మనము వాళ్ళ సామర్థ్య లోపాన్ని చూసి వాళ్ళ ఇంటెన్షన్ సరిగ్గా లేదని మనం అంచనా వేస్తున్నామా? ఇదే ఈరోజు ఫోకస్. ఓకే. ఆ డిస్టింగ్విషన్ అర్థం చేసుకోవాలి. అవును. ఇంటెన్షనే బ్యాడ్ ఇంటెన్షన్ అయితే అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది. బట్ ఇంటెన్షన్ బాగానే ఉండి సామర్థ్య లోపం లేదనుకోండి, అప్పుడు మనకి బాధ్యత పెరుగుతుంది. నిజంగానే వాళ్ళు మంచి చేద్దాం అనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు, అప్పుడు మనం ఏం చేస్తాం? చేయడానికి హెల్ప్ చేస్తాం. ఇది కొంచెం డీప్గా ఆలోచించాల్సినటువంటి టాపిక్ అండి. దీంతో నేను అంటే మీరు పాండర్ ఆన్ ఇట్. ఒకసారి కొంచెం క్లియర్ గా చెప్పండి గురుగారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ లో చూడండి, అవతల వ్యక్తి తప్పు చేస్తేనేమో వాళ్ళు కావాలని చేశారు అంటున్నాం, కావాలని గ్లాస్ పగలగొట్టారు, కావాలని లేట్గా వచ్చారు, కావాలని నా మీద అరుస్తున్నారు అని అంటున్నాం. మనమే ఆ పని చేస్తే పొరపాటున గ్లాస్ పగిలిపోయింది, పరిస్థితుల వల్ల లేట్గా రావాల్సి వచ్చింది, నా మైండ్ బాగోలేక ఇరిటేట్ అయిపోయిన వల్ల పొరపాటున నాలుక జారి ఒక మాట అన్నాను, నాకు అసలు అవతల వ్యక్తిని హర్ట్ చేసే ఉద్దేశమే లేదు అని మనం మన ఇంటెన్షన్ని క్లియర్గా మనం చూడగలుగుతున్నాం. అవతల వ్యక్తి ఇంటెన్షన్ కూడా అదే విధంగా రైట్ గానే ఉంది. అవతల వ్యక్తి కూడా గ్లాస్ పగలగొట్టకూడదు అనుకున్నాడు, కానీ పగిలిపోయింది పాపం పొరపాటున. లేట్గా రాకూడదు అనుకున్నాడు, కానీ పొరపాటున లేట్గా వచ్చేసాడు. నా మీద అరవకూడదు అనుకున్నారు, కానీ ఏదో మూడు బాగోలేక అరిచేశాడు అని ఆ ఇంటెన్షన్ మనం చూడగలుగుతున్నామా? లేదా కావాలనే గ్లాస్ పగలగొట్టారు, కావాలనే లేట్గా వచ్చారు, కావాలనే నా మీద అరిచారు అని వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామా? అంటే ఇక్కడ వాళ్ళ చేతిలో గ్లాస్ పగిలినప్పుడు కూడా ఏమైందిలే పొరపాటున పడి ఉంటది అనే ఉద్దేశం మన లోపల నుంచి వస్తుందా లేదా? అది వాళ్ళు కావాలని పగలగొట్టలేదు అనేది మనకి ఆ టైంలో గుర్తొస్తుందా? లేకపోతే ఎప్పుడు ఇలాగే ఎప్పుడు చూసుకోకుండా పగలగొట్టేస్తావు అని మనం లేదండి, ఆ భావం ఉందండి. ఏమైంది నీ చేతిలో పడితే నా చేతిలో కూడా జరగదా, నా చేతిలో కూడా జరుగుతుంది కదా, ఇప్పుడు నీ చేతిలో జరిగింది అంతే, అలా ఆ భావమే వస్తుందండి. ఆ భావన ఎప్పుడు ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. ఉంటదండి, ఆ భావం అనేది ఉంటది. ఒకవేళ మనలో అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం పట్ల అనుమానం కలిగి అవతల వ్యక్తి కావాలని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి భావన కలిగితే దాన్ని మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. చాలా డీప్గా మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సౌజన్య గారు. హలో సార్. హలో అండి. అంటే ఇది అంటే ఇప్పుడు ఒకసారి రిపీట్ చేసినప్పుడు మనం అలా అనుకుంటామండి. అంటే ఏదో ఇదే అంటే లేట్ అయింది అని. అంటే సపోజ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తారు. ఓకే, మేము చెప్తాము కొంచెం ఏదైనా వర్క్ ఉంది ఎర్లీగా రండి అని. ఒక 2-3 టైమ్స్ లేట్ చేసినా ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ టైమ్ ఇఫ్ దే కమిట్ ద సేమ్ మిస్టేక్, మనకేమనిపిస్తుంది అంటే నా మాట ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా అని ఫీలింగ్ కలుగుతుంది కదండి. అవును అవును అవును. అయితే ఇదే మనల్ని మనం చూసుకుందాం. ఇప్పుడు మనము కూడా అంటే వాళ్ళ సిచ్యుయేషన్ లోకి వెళ్ళి ఇలాంటి సిచ్యుయేషన్ నాకు జరిగితే ఏంటి అనేది గమనించుకోవాలంటారు అంతే అండి. అంటే ఎవ్రీ టైమ్ అలాగా మనం తీసుకోలేం కదండి, ప్రతిసారి మనమే అక్కడ చూడలేం కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవ్రీ టైం మనం తప్పు చేసినప్పుడు మన ఉద్దేశాన్ని మనం అనుమానిస్తున్నామా? మనం కూడా కొన్ని రిపీటెడ్ గా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా. సో మనం కూడా రోజు పొద్దున్నే లేవాలి అనుకుంటాము, ఒక్కొక్కసారి చాలాసార్లు లేవలేకపోతాం. రోజు యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి అనుకుంటాం, కానీ చేయలేకపోతుంటాం. మనం కూడా రోజు అన్ని పనులు కరెక్ట్గా సవ్యంగా చేయాలనుకుంటాం, కానీ చేయలేకపోతుంటాం. చేయలేకపోయినప్పుడు మనం రిపీటెడ్గా మిస్టేక్స్ చేసినప్పుడు మనము మన ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామా? నేను కావాలని అవతల వ్యక్తిని బాధ పెడుతున్నాను, కావాలని తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అని మనల్ని మనం అనుమానిస్తామా? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఎవరినైనా అనేటప్పుడు ఇక్కడ నేనే నిజంగా ఈ ప్లేస్ లో ఉంటే నేను ఎలా చేస్తానని ఆవిడని సమాధానం చెప్పనివ్వండి. ఆవిడకి డౌట్ కదా. అదే సార్, అంటే కొంచెం మనకు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కదా సార్. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు అలానే చేసినప్పుడు అదే వీళ్ళు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, అసలు మాది సీరియస్ గా తీసుకోరు అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా.
అలా సామర్థ్య లోపము కలిగింది అంటే అలా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే అది సామర్థ్య లోపం వల్ల చేయలేకపోతున్నారు అనేది మనకు కనబడుతుందా అని అడుగుతున్నా. అంటే వాళ్ళు ఒకవేళ సామర్థ్యాలు ఆ లోపం నుంచే వాళ్ళు చేయడం లేదు అనుకుందాము. అవును. అప్పుడు మనం ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి సార్? ఎలాగా? అది ఎలా రెక్టిఫై చేయాలో ఇప్పుడు రేపటి నుంచి మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చాలా ఓకే. మంది వెళ్ళిపోయారు కదా, మనం ఇప్పుడు చెప్పలేము. ఓకే సార్. నేను తప్పకుండా చెప్తాను. అది ఓకే సామర్థ్య సార్. లోపం అనేది మనకి తెలిస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అవతల వ్యక్తి కావాలని చేయట్లేదు అనే ఫీలింగ్ మనలో వస్తే ముందు మనం పీస్ఫుల్ గా ఉంటాం. ఎప్పుడైతే అవతల వ్యక్తి కావాలని నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, కావాలని నన్ను హర్ట్ చేస్తున్నాడు, కావాలని ఒక సాడిస్టిక్ ప్లెజర్ తో ఈ పనులు చేస్తున్నాడు అనేటువంటి భావన మనలో కలగగానే మనం డిస్టర్బ్ అయిపోతాం. మనం అవతల అంటే వ్యక్తి కొన్ని సందర్భాలలో మనకు తెలుస్తుంది కదా సార్, కొంచెం ఇంటెన్షనల్లీగా చేస్తున్నారు, ఇంటెన్షనల్లీ కాదు అని మనకి సందర్భాన్ని బట్టి మారుతుంది కదండి అది. లేదు, మనం ఏమంటున్నామంటే ఏ సందర్భంలో అయినా అవతల వ్యక్తి ఒక ఇంటెన్షన్ కరెక్ట్ గానే ఉంటుంది. వాళ్ళకి చాలా 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 వీక్ సామర్థ్యం ఉండుండొచ్చు, వాళ్ళ కంపిటెన్స్ అస్సలు లేకపోయి ఉండొచ్చు, అందువల్ల రిపీటెడ్ గా మిస్టేక్స్ చేస్తుండొచ్చు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ చిన్నపిల్లవాడు పెనం మీద చేయి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆపుతాం కదా. ఎన్నిసార్లు అవును ఆపుతాం? సార్. వాడు రియలైజ్ అయ్యేంత వరకు. కాదు, 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత వాడు అయినా కూడా నేను పెనం మీద చేయి పెడతానంటే సరే చేపెట్టు అని వదిలేస్తామా? లేదు, వీడు నన్ను బాధ పెట్టడానికి పెనం మీద చేయి పెడుతున్నాడు అని అనుకుంటామా? లేదు. ఎగ్జాంపుల్ చాలా బాగుంది. సో ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లవాడికి పెనం మీద చేయి పెడితే కాలుతుందని తెలియదు కాబట్టి మనకి అది యాక్సెప్టబుల్, రైట్? ఇది చాలా చిన్న పిల్లవాడికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నారండి, రోడ్డు మీద వెళ్తున్నారు, నేల మీద అంతా ముళ్ళు ఉన్నాయి, వాడు చెప్పులు కూడా వేసుకోలేదు, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, అసలు చాలా అన్టైడీగా ఉంది, కానీ వాడు కింద దిగి నడుద్దాం అనుకుంటున్నాడు, లేదా పాకుదాం అనుకుంటున్నాడు, కిందకి దింపమంటున్నాడు, రోడ్డు మీద దిగడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అవాయిడ్ చేస్తాం, వద్దు అని గట్టిగా పట్టుకుంటారు కదా. అవును, అవును. మాటలతో చెప్పడానికి వాడు ఇంకా మాటలు కూడా రావు, వాడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు, వాడు ఎక్స్ప్రెస్ చేయలేక మిమ్మల్ని కొడుతున్నాడు, చేత్తో కొడుతున్నాడు, నన్ను దించు దించు అని. కొడుతున్నాడని దించేస్తామా? లేదు. ఏం చేస్తారు? వాడు కొడుతుంటే ఏం చేస్తారు? దూకేయడానికి ప్రయత్నిస్తుంటే ఏం చేస్తారు? లేదు, గట్టిగా పట్టుకుంటాం, అక్కడ ఇంకా గట్టిగా వెళ్ళకుండా. పట్టుకుంటున్నారు కదా. వాడు మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తుంటే మీరు ఇంకా గట్టిగా పట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతోంది, వాడు తెలియక చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా కనబడుతోంది. తెలియక పెనం మీద చేయబెడుతున్నాడు, తెలియక నేల మీద దూకేద్దాన్ని ట్రై చేస్తున్నాడు అనేది క్లియర్ గా మీరు చూస్తున్నారు. వాడి ఇంటెన్షన్ లో ఏ లోపం లేదు, వాడు తెలియకపోవడం వల్ల మీరు వాడు దూకేస్తున్నాడు కాబట్టి వాడు ఎన్నిసార్లు తప్పు చేసినా మీరు వాడి గుండెని హత్తుకుంటున్నారు, గట్టిగా పట్టుకుంటున్నారు, వాడిని రక్షిస్తున్నారు, వాడిని కాపాడుతున్నారు. ఎందుకంటే మీకు వాడి ఇంటెన్షన్ మీద ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి, బికాస్ ఇట్స్ ఎ స్మాల్ కిడ్. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటే కావాలనే చేస్తున్నారని మనం వాళ్ళ ఇంటెన్షన్ ని డౌట్ చేస్తున్నాం, ఇంటెన్షనల్లీ చేస్తున్నాం, మాటలోనే ఉన్నది, యూఆర్ డూయింగ్ దిస్ ఇంటెన్షనల్లీ, నువ్వు కావాలనే చేస్తున్నావు, కావాలనే చేస్తున్నావు. కంటిన్యూస్ గా మన రిలేషన్షిప్ లో ఈ పదాలు పడుతున్నాయి కదండి, కావాలనే చేస్తున్నావు అని. లేకుంటే కరెక్ట్ చేసుకోవచ్చు కదా మిస్టేక్, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా, ఎందుకు అవేర్నెస్ తో లేరు అని అనిపిస్తుంది. అదే సామర్థ్య లోపం అంటున్నాం, కరెక్ట్ చేసుకోలేకపోవడమే ల్యాక్ ఆఫ్ కంపిటెన్స్. ఓకే. సో ఇప్పుడు సామర్థ్య లోపాన్ని మనం చూడగలిగితే ఏమవుతుందంటే మన బాధ్యత పెరుగుతుంది. సామర్థ్య లోపాన్ని మనం చూడలేకపోతే మనలో డిస్టర్బెన్స్ పెరుగుతుంది, వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ అనుకున్నప్పుడు మనలో డిస్టర్బెన్స్ అవుతుంది, అప్పుడు మనం ఇంకేం చేయలేము. వాళ్ళు కావాలని చేస్తున్నారు అనగానే ఇంక మనకి దెర్ ఇస్ నో వే టు కరెక్ట్ ఇట్ కదండి. వాళ్ళ ఉద్దేశాన్ని మనం అనుమానించేసాము, ఇంక మనం ఏం చేయగలుగుతాం? ఇదే కాదు సార్, అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనం రేపు దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి, లేదంటే క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ అండి.
వెల్కమ్. 8:30 అయిపోయిందండి. అర్ధగంట ఎక్స్ట్రా అయిపోయింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం డిస్కస్ చేస్తూ. సో చాలా ఓపిక్గా ఇప్పటిదాకా ఉండి విన్నారండి. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంతసేపు వరకు 2 గంటల సమయాన్ని ఇవ్వడం అనేది అంత సులువైన పని కాదు. అందులో మార్నింగ్ టైం అందరూ ఇళ్లలో పనులు ఉంటాయి కదండి, స్కూల్కి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ వంట పని ఉంటుంది, ఇంటి పని ఉంటుంది, ఆఫీస్కి థ్యాంక్ యూ. వెళ్ళాలి, పిల్లలు ఉంటారు. అయినా కూడా ఇంత ఓపిక్గా మీరు వింటున్నారు. మంచి టాపిక్ చెప్తున్నప్పుడు అదట సమయమే తెలియదండి. అవును, థ్యాంక్ యూ అండి. క్లోజ్ చేద్దాం సార్. క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. సో రేపు ధన్యవాదాలు. మళ్ళీ 6:30కి అందరూ రెడీగా ఉండి మళ్ళీ 4వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉందాము. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా చాలా బాగా ఉంది సార్. అంటే మామూలు మాటలే అనుకుంటాం కానీ దాంట్లో అంతరార్థం ఎంతో ఉందని అర్థమవుతుంది. ఇక్కడ ఫ్లెక్స్ పెట్టాలంటే కుదరదు, నాకు ఫ్లెక్స్ పెట్టాలి. ఏం చేస్తున్నామండి సెషన్? ఫ్లెక్స్ పెడితే కుదరదు అని చెప్పింది.